ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ మహాగణపతయే నమః. సౌగంధిక సమర్పిస్తున్నటువంటి అనేక కార్యక్రమాల్ని ఆదరంతో వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకుల రూపంలో ఉన్న ఉమామహేశ్వర స్వామికి నమస్సులు తెలియజేసుకుంటూ మళ్ళీ మనందరం కూడా పరిచయ పరిమళాన్ని ఆఘ్రాణించటానికి, హృదయ సమస్తంలో నింపుకోవటానికి సన్నద్ధులమై ఉన్నాం. ఇది మరొకసారి అమ్మవారి సుకృతం మన మీద వర్షిస్తున్నట్టుగానే అందరం కూడా భావిద్దాం. కారణం, ఈ రోజు మనకు అతిథిగా వచ్చిన వాళ్ళు అసామాన్యురాలు, సామాన్యతకు చాలా దూరంగా ఉన్నా కూడా కృష్ణ పరమాత్మ గురించి మనం చెప్పుకుంటుంటాం. అయినవాడే అందరికీ, అయినా అందడు ఎవ్వరికి అని. అలాగే ఆమె పాట కూడా అందరి హృదయాలలో ముద్రితం, అందరి హృదయాలను కదిపి మార్ధవంగా సౌకుమార్యంగా తీర్చిదిద్దుతుంది. ఆవిడే అయినా కూడా ఆవిడ విద్వత్తును మాత్రం మనం చేరుకోలేము. ఆవిడే శ్రీమతి శాంతిశ్రీ గారు. మనం అనుకున్నట్టుగా ఎందుకు వారి మాటను కానీ పాటను కానీ వినాలి, హృదయాన్ని సౌకుమార్యం చేసుకోవాలి, మార్ధవత్వాన్ని మనం ఎందుకు తెచ్చుకోవాలి అంటే, ఆ ప్రశ్నకు సమాధానం మన భారతీయ వాంగ్మయం అంతా ఘోష పెట్టి మనకు చెప్తూ ఉంది. ఏమని అంటే, సత్వగుణం దైవ స్వరూపమని, దైవీ గుణమని. ఆ సత్వగుణాన్ని పెంపొందించుకోవాలంటే, దైవీ గుణం మనం స్వామికి దగ్గరవ్వాలంటే మనం అందరం కూడా ఇలాంటి సున్నితమైనటువంటి పాటను, ముఖ్యంగా భారతీయ సంగీతాన్ని మనం అందరం కూడా హృదయంలో, హృదయ సమస్తంలోనూ నింపుకోవాలి. అలాంటి వారి యొక్క పాటను పాడటానికి, వారి యొక్క సమస్తాన్ని మనకు పంచుకోవటానికి, వివరాలను తెలియజేయటానికి మనకి ఈరోజు విశిష్ట అతిథి వచ్చి ఉన్నారు. విద్వత్ సంపన్నురాలైనటువంటి శ్రీమతి శాంతిశ్రీ గారు. మిత్రురాలు మైథిలి మల్లు పట్ల నేను నిజంగా హృదయ పూర్తిగా కూడా ఇది మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఒక రకమైన, ఇందాక వారితో చెప్పుకుని ఉన్నాను, పూజకు ఏ రకంగా సన్నద్ధులమై ఉంటామో ఉండాలో, అలాగే వారి పాటను వినటానికి కూడా మనసు సన్నద్ధమై ఉండిపోయింది. సౌకుమార్యంగా, అమ్మా శాంతిశ్రీ గారు, మా హృదయాలను శృతిమెత్తగా మీ పాట తాకుతుందని, మీ మాట మాకు పరిపుష్టమైనటువంటి జ్ఞానాన్ని అందిస్తుందని ఎదురు చూస్తున్నాం. మీకు మైథిలి మల్లుపట్ల గారి తరఫున, నా తరఫున హృదయపూర్వకంగా స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. ఏమంటారు మైథిలి గారు? శ్రీ గారు, నా తరఫున, మా స్నేహితురాలు శారదా కొట్రా గారి తరఫున, మా సౌగంధిక ప్రేక్షకులందరి తరఫున మీకు ఈరోజు మా హృదయపూర్వక ఆహ్వానం. మన పరిచయ పరిమళ కార్యక్రమానికి మీరు విచ్చేసినందుకు మేము నిజంగా కృతార్థులు అయ్యామని మేము అనుకుంటున్నాము. ఇకపోతే మన ఈ రోజు విశిష్ట అతిథి శాంతిశ్రీ గారి నేపథ్యం గురించి తెలుసుకోవాలి అనంటే, వృత్తిరీత్యా సంగీత ఉపాధ్యాయునిగా శాంతిశ్రీ గారు పనిచేస్తూ ఉన్నారు. వారి అనుభవం గురించి చెప్పుకోవాలంటే మేము సరిపోవేమో, అంతటిది. 1990 నుండి రేడియోలో లలిత సంగీత కళాకారిణిగా పనిచేస్తూ ఉన్నారు. వివిధ రకాలైన శాస్త్రీయ లలిత గీతాలు, భక్తి సంగీత కచేరీలు ఎన్నో చేసిన ఘనత మన శాంతిశ్రీ గారిది. ఇంకొక ముఖ్య విషయం, మనం చాలా విశిష్టమైన విషయం ఏంటి అని అంటే, 1998 మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు నిర్వహించిన పాడుతా తీయగా ప్రోగ్రామ్ లో పాల్గొన్న అవకాశం కూడా మన శాంతిశ్రీ గారు దక్కించుకున్నారు. 2007లో జీ తెలుగు వారు నిర్వహించిన సరిగమప సూపర్ సీనియర్స్ లో ఫైనల్ కి చేరుకున్న అభ్యర్థిగా కూడా శాంతిశ్రీ గారు ఘనత నిలుపుకున్నారు. ఇకపోతే వారు ఎన్నో శంకరాచార్యుల వారి భక్తి స్తోత్రాలను పాడి సిడి రూపంలో వెలువరించారు. అన్నమయ్య కీర్తనలు, శంకరాచార్యుల వారి భక్తి స్తోత్రాలు, ఇలాంటివన్నీ ఎన్నో గీతాలని పాడి సిడీల రూపంలో మన ప్రేక్షకులకి అందజేశారు. ఖమ్మం, విజయవాడ, వైజాగ్, ఒంగోలు, వేలూరు, కాకినాడ ఇలాంటి నగరాలు ఎన్నిట్లోనూ సంగీత విభావరులు జరిగిన ప్రతి చోట ఆవిడ అవిరామంగా పాల్గొని తన వంతు పూజా పుష్పాల్ని సంగీత కళామ తల్లికి సమర్పించుకున్న ఘనత కూడా మన శాంతిశ్రీ గారిది.
లాస్ట్ గా ఆవిడ చెప్పిన మాట ఒకటి చాలా మనసుకి హత్తుకుంది. ఏంటి అనంటే, తన గాత్రం సహకరించినంత వరకు సంగీత సేవ చేయడమే తన జీవిత పరమావధి అని చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆవిడ ఎంత అంకిత భావాన్ని తను సంగీతం కళ పట్ల చూపిస్తున్నారో మనకు అర్థమవుతుంది. అంతటి అద్భుతమైన విశిష్టమైన నేపథ్యం కలిగిన వారు ఈ రోజు మనకి ముఖ్య అతిథిగా రావడం నిజంగా మనము మన సౌగంధిక ప్రేక్షకులు చేసుకున్న పూర్వజన్మ సుకృతం అని నేను అనుకుంటున్నాను శారద గారు. అమ్మా, మీకందరు మరొకసారి మా అందరి తరఫున శాంతిశ్రీ గారికి హృదయపూర్వక ఆహ్వానం ఈ పరిచయ పరిమళ కార్యక్రమానికి. ధన్యవాదాలండి. ఇప్పటిదాకా మీరు శారద గారు చెప్పినట్లుగా అంత గొప్పతనం ఏమీ లేదు నాలో. నేను కర్ణాటక సంగీతం నేర్చుకుని డిప్లొమా డిస్టింక్షన్ లో పాస్ అవ్వడం, కచేరీలు చేసుకుంటూ ఉన్న టైంలోనే ఉద్యోగం రావటం, అది కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం. ఆ ఉద్యోగంలో ఉంటూ మెల్లిగా చిన్న చిన్న కచేరీలు కూడా కంటిన్యూ చేసుకుంటూ కొనసాగిస్తూ తర్వాత ఈ రియాలిటీ షోస్ లో పాల్గొనటం అలా జరిగింది తప్ప 1,000 మందిలో నేను ఒకదాన్ని, అంతే, అంతకంటే ప్రత్యేకత లేదు. తర్వాత శ్రీ గారు, మా మైత్రి గారు క్లుప్తంగా మీ యొక్క నేపథ్యాన్ని తెలియజేశారు. సవివరంగా తెలుసుకునే కొద్దీ గంగానది ప్రవహిస్తోంది మా ముందర. ఆ గంగానదిని మా దాహం, మా పాత్రల కొద్దీ మేము నింపుకొని దాహార్తిని తీర్చుకోవాలి అని అనుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా శాంతిశ్రీ గారు, మీకు ఈ జిజ్ఞాస సంగీతం పట్ల ఎలా కలిగింది? ఎవరైనా మిమ్మల్ని ప్రోత్సహించారా, లేక అది దైవికంగా కలిగిందా? మా ప్రేక్షకులకు మాకు తెలియజేయవలసిందిగా ముందుగా కోరుకుంటున్నాను. కోరుకునే ముందర, మీరు చెప్పే ముందరగా మీ యొక్క ముఖ్యంగా ఈ కాలంలో పద్యం పాడితే శాంతిశ్రీ గారే పాడాలి అని నాకు అనిపిస్తుంది. ముఖ్యంగా మీరు చేస్తున్నటువంటి ఫేస్బుక్ లో మీరు పాడుతూ ఉన్నారు, మీ పేజ్ లో వస్తున్నవి చూసిన తర్వాత ఎంత గొప్పగా మీరు ఏ ప్రక్రియనైనా కూడా అలవోకగా ఆలపిస్తారు అని అనిపించింది. కార్యక్రమానికి శుభస్కరంగా మీ పద్యంతో మీరు మొదలుపెట్టి తర్వాత ఈ ప్రశ్నకు సమాధానం చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. సరేనండి, అలాగే అయితే మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు ఓవునే మదనములకు ఈ పద్యం వినిపిస్తాను. ప్రహ్లాద పద్యమే. పోతన్న గారి పద్యం అంటేనే అచ్చ తెలుగు పద్యం, అర్థవంతమైన పద్యం, ఆధ్యాత్మిక పరమైన పద్యం, ఎంతో అందమైన అర్థం ఉన్నటువంటి పద్యం. ఎంతో ఆర్ద్రత పద్యంలో, బిలహరి రాగంలో 1000 మాటలు 1000 నేల అన్నట్టుగా మా భావన కూడా 1000 పాటలు ఏలా, మా భావన అంతా కూడా శాంతిశ్రీ గారి పాటలోనే చిక్కుకుపోయింది. అద్భుతంగా అలవోకగా పలికించారమ్మా.
చెప్పుతాం. ధన్యవాదాలండి శారద గారు. నా నేపథ్యం ఏంటి అంటే అమ్మ వైపు సంగీత సాహిత్యాలు ఉన్నాయి. అమ్మగారి నేపథ్యంలో అమ్మమ్మ గారు వంగర వెంకట సుబ్బయ్య గారు ఉన్నారు కదండి, విదూషకుడు పాత్రలు వేసేవారు, ప్రముఖ నటులు. వారు వీరు కూడా అన్నదమ్ముల పిల్లలు, దాయాదుల పిల్లలు అనమాట. సో ఆ నేపథ్యానికి చెందిన కుటుంబం నుంచే వచ్చింది అమ్మ, వంగరవారి ఆడబిడ్డ. కనుక ఆవిడ నాకంటే అద్భుతమైన గొంతు ఆవిడది. మనసులో బాగా మనసంతా నిండిపోయినటువంటి సంగీత భావన ఆవిడకి ఎప్పుడూ ఉండేది. ఆవిడ అలా వినగానే ఇలా పాడేసేవారు ఏ పాటైనా. కమ్మని గొంతు. మా తాతగారికి భానుమతి, సినీ నేపథ్య గాయని భానుమతి గారంటే ఇష్టంట బాగా. అందుకని అమ్మ పేరు భానుమతి అని పెట్టుకున్నారు. ఇక అమ్మ పాడుతుంటే అలా భానుమతి గారి పాట విన్నట్లే ఉండేది. తర్వాత ఆవిడకి నేను 4వ సంతానం అండి. మొదలు ఒక అక్కయ్య, 2 అన్నయ్యలు, తర్వాత నేను, నా తమ్ముడు, మొత్తం 5గురం. 4వ సంతానం. అందరిలోకి సంగీతం అబ్బింది నాకే. అది కూడా ఎలా వచ్చిందంటే, చిన్నప్పుడు 5-6 ఏళ్ల వయసప్పుడు నేను 2 స్కేల్స్ తీసుకుని ఒక వైలిన్ లాగా, ఒక స్కేల్ ఇలా పట్టుకుని ఒక స్కేల్ ఇలా కమాన్ లాగా పెట్టుకుని పాడుకుంటూ ఉండేదాన్ని. అదే ఎక్కడో చూసినవి కచేరీల్లో. అది చూసి అమ్మ, నాన్నగారు వాళ్ళు దీనికి సంగీతం అంటే ఇష్టంగా ఉంది, ఎక్కడన్నా చేర్పిద్దాము అని ఆ దగ్గరలోనే స్కూల్ ఉంటే అక్కడ ఒక పద్మావతి గారని టీచర్ గారు, మహాతల్లి. ఆవిడ్ని ఇవాళ తలుచుకోవడం చాలా గొప్ప విషయం. ఆవిడ దగ్గర నన్ను 2వ తరగతిలో ఉన్నప్పుడు చేర్పించారు. ఆవిడ దగ్గర కొంతకాలం నేర్చుకున్నాక చిన్న చిన్న పోటీల్లో పాడించి ధైర్యంగా ఆ పిల్లల పోటీల్లో కూడా పాటలు పాడించి ప్రైజులు అవి తెప్పించారు. తర్వాత సావిత్రి గారని సంగీత కళాశాలలో పనిచేసే టీచర్ గారు ఒక ఆవిడ దగ్గర నేను కంటిన్యూ చేయటం, అంటే సరళీశ్వరాల నుంచి మళ్ళీ కంటిన్యూ చేయటం. ఆవిడ ద్వారా దాదాపు గీతాలు, సరళీలు, జంటలు, దాటులు, అలంకారాలు, గీతాల వరకు, వర్ణాలు కొన్ని అంతవరకు వచ్చాక 10th క్లాస్కి రావడం. 10th క్లాస్ వల్ల కొంచెం పక్కకు పెట్టడం దాన్ని జరిగింది. 10th క్లాసు రిజల్ట్ వచ్చేసింది. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాక మళ్ళీ నాన్నగారు గురువు గురించి వెతకటం. నాకు నా జీవితంలో అద్భుతమైన గురువు, నన్ను ఇట్లా మలిచిన గురువు శ్రీమతి మున్నంగి అన్నపూర్ణమ్మ. వారు గుంటూరు నివాసి. ఆవిడ కూడా సంగీత ఉపాధ్యాయుని కాలేజీలో. ఆవిడ దగ్గర నన్ను చేర్పించి మిగిలిన సంగీతాన్ని ఎన్ని సంవత్సరాలు వీలైతే అన్ని సంవత్సరాలు నేర్చుకోవడానికి తగినట్లుగా పంపేవారు. రోజు కాలేజీ నుంచి రాగానే, ఇంటర్మీడియట్ కాలేజీ నుంచి రాగానే గుంటూరు ఉమెన్స్ కాలేజీ, ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయి 2-3 ఉండేవాళ్ళం, వెళ్ళి నేర్చుకునేవాళ్ళం. పాపం ఆవిడ డిప్లొమా కూడా వెళ్ళు శాంతి అనేవారు. అలా డిప్లొమా ఆంధ్ర యూనివర్సిటీ చేయించారు. డిస్టింక్షన్ లో పాస్ అవటం జరిగింది. ఆవిడ నేను కచేరీలు చేస్తుంటే నా వెనకాల తంబూరా వేసేవారు, పర్వాలేదు పాడు అని. అంటే నేను అభిమాన శిష్యురాల్ని ఆవిడకి. తర్వాత కాలేజీలో కూడా ఇంటర్మీడియట్, డిగ్రీలో నాకు సంగీతం గ్రూప్ అనమాట నాది. వన్ ఆఫ్ ద యాన్సెలరీస్ మ్యూజిక్ అండ్ తెలుగు. అందులో సోషల్ 3 సబ్జెక్ట్స్. అందులో కూడా లక్ష్మి గారని ఒక తమిళియన్ ఉండేవారమ్మా. తమిళియన్ సంగీత లెక్చరర్ ఆవిడ. ఎంత నాలెడ్జి ఆవిడకి. ఆవిడ దగ్గర విడిగా కూడా వారి ఇంటికి వెళ్ళి కొన్ని నౌకా చరిత్ర కీర్తనలు అలాంటివి కూడా నేర్చుకున్నాను. అంత అద్భుతంగా ఆవిడ నేర్పించేవారు. ఇక కాలేజీలో కార్యక్రమాలకి వాటికి కూడా మేమే పాడేవాళ్ళం. ఇలా మొదలైన ఈ ప్రస్థానం కాలేజీ నుంచి యూనివర్సిటీకి దాకా సాగి కచేరీలు చేసుకుంటూ వెంటనే 22వ ఏటే ఉద్యోగం రావటం. అది కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అనుకోకుండా రావటం. సంగీతం టీచర్గా, ఉపాధ్యాయునిగా అట్లా సెటిల్ అయిపోవటం జరిగింది. కాకపోతే సంగీతాన్ని వదిలిపెట్టకుండా ఎంతో కొంత సాధన చేసుకుంటూ పిల్లలతోనూ పెద్దలతోనూ నా సంగీతాన్ని అలా కంటిన్యూ చేసుకుంటూ రావటం జరిగింది. ఇది నా మొదటి నుంచి ఇప్పటిదాకా ఉన్నటువంటి యాత్ర, సంగీత యాత్ర.
ఇలాంటి అంతకన్నా మంచి ఇది ఏంటి జీవనయాత్ర, సంగీత యాత్ర ఎలా ఎవరికుంటుంది చెప్పండి? మీరు ఎక్కువ చేశామని అనిపించిందేమో గానీ, బట్ మాకు చాలా అసలు ఆ గాత్రం ఎంత కమ్మగా ఉందో, ఎంత తీయగా ఉందో మాకైతే. ఆహ్, తర్వాత అదే మీరిచ్చిన లాస్ట్ స్టేట్మెంట్ అది కూడా మీ కళాన్ని మీ జీవితాంతం సంగీత కళాం తల్లికి నేను సేవ చేస్తానని చెప్పడం కూడా మాకు హృదయాన్ని హత్తుకునే విషయం అది. అంటే చాలా కుటుంబ సభ్యుల బాగుంది. సహకారం కూడా అదే మీరు ఉన్నది మెన్షన్ కాబట్టి చేస్తున్నారు. ఇబ్బంది నేను లేదు. అదే అది చాలా ఇంపార్టెంట్ అండి మనకి. ఆ, మన ఏందంటే వాళ్ళ సహకారం లేనిదే మనం ఇంత దూరం రాలేము ఎవరం కూడా. అందులోనూ ఒక ఏజ్‌కొచ్చిన తర్వాత చాలా బాధ్యతలుంటాయి. అలాంటి ఉమ్. సహకారాన్ని అందించినందుకు మీ కుటుంబ సభ్యులందరికి కూడా నిజంగా ధన్యవాదాలు. మీ గురువులు వాళ్ళందరికి కూడా మా తరఫున, మా సౌగంధిక తరఫున నమస్సులండి. శారద గారు మీరు? భావగైతమైన విషయం ఏమిటంటే, నిర్ద్వంద్వంగా మీ భావన సారాన్ని పట్టుకోవాలంటే మీరు చెప్పిన మాటల్లో సంగీతం అబ్బాలి అంటే అది ఖచ్చితంగా దైవికమైన విషయం మాత్రమే. దైవదత్తమైన విషయం మాత్రమే. అయితే ఇంత సాధన గురువులు దొరకటం కూడా దైవికంగా జరగాల్సిందే. సాధన మాత్రం సాధన కూడా అమ్మవారు అనుగ్రహిస్తేనే సాధన చేయాలనుకునే బుద్ధి కూడా వస్తుంది. సాధన మనం అఫ్‌కోర్స్ ఒక చిన్న అక్కడ నుంచి ప్రేరణ వచ్చిందా సాధన మన చేతుల్లో ఉంది. అవన్నీ మెరుగులు దిద్దుకొని పరిణతి చెందే ప్రయత్నం చేస్తామేమో. మొత్తానికి వెరసి సంగీతం ముఖ్యంగా భారతీయ సంగీతం నేర్చుకోవాలన్న తృష్ణ కానీ, గొంతు పలకాలన్నా కూడా మొదటగా స్వామి మనకి బిగించి పంపించాలి. బుద్ధిని కూడా సవరించి పంపించాలి. గొంతును కూడా బిగించి పంపించాలి. ఆ తీగలేవో అని అనుకుంటున్నాం. వెరసి మైత్రి గారు చెప్పినట్టుగా మీ కుటుంబ నేపథ్యానికి అందరికీ కూడా సాష్టాంగ నమస్కారాలు. ఇంత కోయిల మార్థమైన గొంతు ఉన్న కోయిలను మా అందరికీ అందించారు, ప్రోత్సహించటం అందరికి కూడా వాళ్ళకి నమస్కారం తెలియజేసుకుంటూ ఇప్పుడు మనం సంగీతంలోకి వద్దాం. ఎందుకంటే అందరి హృదయాలు తెరుచుకొని మీ పాట కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. మనకు ముఖ్యంగా భారతీయ సంగీతం మన కర్ణాటక సంగీతంలో ఈ కీర్తన ప్రక్రియకొద్దాం. కీర్తన ప్రక్రియ గురించి మీరు కొన్ని వివరాలు, సాంకేతిక పరమైన వివరాలు తెలియజేసి, మీకు చాలా ఇష్టమైన కీర్తన త్యాగరాజ స్వామి వారిది కానీ ఏదైనా కూడా ఒక పల్లవి మీరు ప్రేక్షకులకి పాడి వినిపించవలసిందిగా కోరుకుంటున్నాం. సరేనండి. దీనికంటే ముందు కొంచెం దీనికి వివరణ ఇచ్చుకుంటాను. కీర్తన కృతులు వీటి గురించి. మనకి అందరికీ తెలిసిందే సంగీతం మానవ సృష్టి కాదు, దైవ సృష్టే. ఎలా అంటే పరమేశ్వరుడు తాండవం చేసినప్పుడు డమరుకాన్ని మోగిస్తూ ఆయన ఆనంద పారవస్యంలో తాండవం చేస్తూ ఉంటారు. అమ్మవారు లాస్యం చేస్తూ ఉంటారు. ఆ పరమేశ్వరుడు చేసినటువంటి తాండవంలో నుంచి, ఆ డమరుకంలో నుంచి వచ్చినదే సంగీతం. ఎలా వచ్చిందండి? అందులో వచ్చినటువంటి ఆ ధ్వని ప్రకంపనలలో వేదాలు, సంగీతం, సామవేదం ఇవన్నీ వచ్చాయి. ఈ సంగీతం అతి ప్రాచీన కాలం నుంచి మనకి అందుబాటులోకి వచ్చింది. ఎలా వచ్చింది అంటే ఋషులు వారి యొక్క కృషి, వారి యొక్క పరిశోధనల ఫలితంగా ఒక రూపం లేకుండా, అప్పటిదాకా ఒక రూపం లేదు. మామూలుగా సామవేదంలో పాడుతూ ఉంటాం మనం. ఇప్పుడు మంత్రపుష్పం ఉందనుకోండి, ఉదాత్త అనుదాత్త స్వరితాలతో పాడతారు. అంటే ఆ ఇవి వేదాలు అనుసరించే ఉదాత్త స్వరిత, అనుదాత్త స్వరాలు. ఈ రకంగా పాడుతున్నటువంటి సంగీతం తర్వాతి కాలంలో ఒక రూపాన్ని తీసుకుని, రాగము అనేది అది వరకు లేదు. ఎంతసేపు ఒక ఓంకార రూపంగా సంగీతం వినిపిస్తూ ఉండేదాన్ని. మహర్షులు పరిశోధన చేసి ఎలా చేశారు అది కూడా అంటే, ఆశ్రమాలలో వేదాలు చదువుకునే విద్యార్థులందరూ బ్యాచ్ వైజ్ గా, అంటే ఆ రోజుల్లో ఆశ్రమ పాఠశాలలే ఉండేవి, ఆశ్రమాలు, ముని ఆశ్రమాలు. హోమగుండాలలో నుంచి వచ్చే హోమం యొక్క మంచి సువాసనలు, పొగలు గాలిలో కలిసి ఆ ఆవరణలో అక్కడక్కడ కూర్చుని గుంపులు గుంపులుగా వాళ్ళు పాడుకుంటున్నటువంటి
బయటికి వల్లెవేస్తున్నటువంటి వేద పనసలు, వేద రుక్కులు, సామవేద గీతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి యొక్క వైబ్రేషన్స్ బయటికి వచ్చి అది ఒక మధురమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించేటటువంటి సన్నివేశాలు అప్పుడు జరిగినాయి. అందులో నుంచి సంగీతాన్ని తయారు చేసి దానికి ఒక రూపాన్ని ఇవ్వాలి అనే భావన అప్పుడు మొదలైంది. ఆ మొదలైన దాన్ని భారతీయ సంగీతంలో మాత్రమే, ఇదంతా అతి ప్రాచీనమైన సంగీతం మనది. ఆ మొదలైన దానికి ఒక రూపాన్ని ఇచ్చేసరికి కొన్ని శతాబ్దాలు పట్టింది. ఇక మనకి తెలిసిందే కృష్ణయ్య, సరస్వతి అమ్మవారు, మరి ఈ గణపతి, వీరందరి చేతుల్లో కూడా సంగీత వాయిద్యాలు ఉంటాయి. అంటే అతి ప్రాచీనమైనటువంటి సంగీతం గనక, దైవ సృష్టి కనుక వారి నుంచే మనకు వచ్చిందంటానికి ఇది కూడా నిదర్శనం. హేతువాదులు కాదంటానికి అవకాశం కూడా లేదు. నాస్తికలు కాదు అనటానికి కూడా అవకాశం లేదు. అటువంటి ఈ ప్రాచీనమైన సంగీతాన్ని 17వ శతాబ్దానికి మనకి ఒక రూపానికి తీసుకొచ్చి రాగాలు, అంటే ముందు వాటికి స్వరాలు తయారు చేసి, ఈ స్వరాలు ఉన్నాయి సంగీతంలో, ఒక 7 స్వరాలను తయారు చేసి వాటికి పేర్లు పెట్టి వాటికి ఒక స్వరస్థానం, అంటే మన గాత్రంలో స్వరానికి ఒక స్థానం కల్పించారు. ఆ గాత్రంలో ఎక్కడ పలకాలి. ఇప్పుడు సప్తస్వరాలు సరిగమ పదని అన్నాం అనుకోండి, అది పాడటం అవ్వదు. ఆ స్వరాలని గొంతులో ఎక్కడెక్కడ పలికించాలి అన్న దాన్ని బట్టే సంగీతం నడుస్తుంది. అంటే సరిగమ పదని సని మగరి అన్నప్పుడు మాత్రమే అది సంగీతం అవుతుంది. అలా ఋషులు ఏం చేశారంటే మెల్లిగా దానికి ఒక రూపాన్ని ఇచ్చారు. తర్వాత 17వ శతాబ్దంలో మనకి మన కన్నడిగులైనటువంటి శ్రీ వెంకటమఖి గారు, అంటే వారి తండ్రి కూడా మన నాయకరాజుల ఆస్థానంలో ఉండేవారు, గోవింద దీక్షితులు. వారు కవి పండితులు, సంగీతానికి ఎంతో సేవ చేసిన వారు. అలాగే వారి తండ్రి రాసినటువంటి చతుర్దండి ప్రకాశిక అనే ఒక గ్రంథంలో వీరు కొనసాగించుకుంటూ వెంకటమఖి గారు కూడా అందులో రాగాలు, అసలు ఎన్ని రాగాలు ఉన్నాయి, ఎలా పాడాలి, స్వరస్థానాలు ఏంటి, వీటి గురించిన వివరణ అంతా ఇచ్చుకుంటూ వచ్చి ప్రాచీన కాలం నుంచి వాడుకలో ఉన్న రాగాలు, ప్రచారంలో ఉన్న రాగాలన్నిటినీ తీసుకుని మొత్తాన్ని ఒక 72 రాగాలుగా ఆయన క్రోడీకరించారు. అంటే సంకలనం చేశారు. స్వరస్థానాలను బట్టి 72 రాగాలుగా వాటిని క్రోడీకరించి దానిలో ఒక సగం 72 అంటే మనకి 36 వస్తాయి. 36 రాగాలేమో శుద్ధ మధ్యమ రాగాలుగాను, 36 రాగాలేమో ప్రతి మధ్యమ రాగాలుగాను తయారు చేసి వాటి నుంచి కొన్ని రాగాలను మళ్ళీ జన్య రాగాలుగా వాటిని సృష్టించి ప్రధాన రాగాలైనటువంటి 72 రాగాలని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి వాగ్గేయకారులకి అనుకూలంగా అందించారు. అందించిన తర్వాత ఇప్పుడు మీ కృతి దగ్గరకు వస్తాను, మనం అనుకున్న కీర్తనల దగ్గరికి. అందించిన తర్వాత ఏమైందంటే 18వ శతాబ్దంలో మన త్యాగరాజు గారు, శ్యామశాస్త్రి గారు, ముత్తుస్వామి దీక్షితారు వారు సంగీత మూర్తిత్రయం అంటారు వారిని. ఎందుకు అంటే వారందరూ సమకాలికులు ముగ్గురు కూడా. తర్వాత ఒకే శతాబ్దానికి చెందినవారు, ఒకే కాలానికి చెందినవారు. కొంచెం తేడాతో శ్యామశాస్త్రి గారు అందరికంటే పెద్దవారు, తర్వాతి వారు త్యాగరాజు, తర్వాతి వారు దీక్షితారు. అయితే వీరు ఎన్నుకున్న మార్గాలు అన్ని కూడా దైవ సంబంధమైన మార్గాలతోనే వారు సంగీత ఆరాధన చేయటం మొదలుపెట్టారు. అయితే అసలు త్యాగరాజు గారు సుమారు 700 కీర్తనలు రచించారు, కృతులు రచించారు. మరి త్యాగరాజు కీర్తనలు అనకూడదు, కృతులే అనాలి. దానికి ఎందుకు అన్నాలో చెప్తాను. అది కూడా 700 కృతులు రచిస్తే దానిలో ఆయన స్థిరంగా కూర్చుని ఒక చోట ఆలోచించి ఇది పల్లవి, ఇది అనుపల్లవి, ఇది చరణం అన్నట్లుగా రాయలేదు. భక్తి ఆవేశంలో రాముణ్ణి ధ్యానిస్తూ, పూజిస్తూ, ఆయన నివేదన చేసుకుంటూ తన భావాలని ఆ ఆవేశంలో పాడుకున్న గీతాలే తప్ప, అవి కృతులే తప్ప, వాటికి ఈ నిర్దుష్టమైన ఆకారం ఆయన ఇవ్వలేదు. ఆయన శిష్యులైనటువంటి మానంబుచాబడి వెంకట సుబ్బయ్య గారు, ఘనం సీనయ్యర్ గారు, పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ గారు, వీళ్ళందరూ ఏం చేశారంటే శిష్యులు ఆయన పాడుతున్నప్పుడు అక్కడ కూర్చుని విని అందులో పల్లవి ఒకళ్ళు పంచుకుని, అనుపల్లవి ఒకళ్ళు పంచుకుని, ఆ సాహిత్యాన్ని చరణం ఇంకొకళ్ళు పంచుకుని కావేరీ నదీ తీరానికి వెళ్లి కూర్చుని దాన్ని సాధన చేసేవారు.
ఒక పల్లవి, అనుపల్లవి, చరణం కలిపి ఒక కృతిని తయారు చేసేవారు. ఆ కృతిని గురువు గారి ముందు మళ్ళీ వినిపించేవారు. చూడండి అసలు ఎంత అద్భుతమైన విషయం. అది వినిపిస్తే త్యాగరాజు గారు ఆనందపడిపోయి, నాయనా ఎంత బాగుంది ఈ కృతి, ఎవరు రచించారు అనేవారట. అంటే ఆయనకు అంత భక్త్యావేశంలో తెలియకుండా అటువంటి రామనామ ప్రవాహం అలా సాగిపోయి అనేక రకమైన కృతులు వచ్చినాయి ఆయన దగ్గర నుంచి. అలాగే ముత్తుస్వామి దీక్షితుల వారైతే అమ్మవారు, నవగ్రహాలు, శివుడు, శక్తి, ఇలా అన్ని గాణాపత్యం, అన్ని రకాలైనటువంటి దైవారాధనలకి సంబంధించిన బీజాక్షర సహితమైన కృతులన్నీ కూడా మన దీక్షితారు వారు చేయటం జరిగింది. అవి మనకు అందించారు. తర్వాత శ్యామశాస్త్రి గారు ప్రత్యేకించి అమ్మ కామాక్షి తల్లే, ఆయన నోట్లో ఎప్పుడూ ఒక కిళ్ళి, అంటే తాంబూల సేవనం ఎక్కువగా ఉండేది. అమ్మవారికి ఇష్టం గనక ఆయన తాంబూల సేవనంతోనే ఉండేవారు. ఎల్లప్పుడూ ఎర్రటి వస్త్రాలు ధరించి అమ్మవారి ధ్యానం, ధ్యాస, వేరే మాట లేదు. ఆయన 300 కృతులు రచించారు. ఆయన ఆ 300 కృతులలో కూడా అమ్మవారి గురించి ఎక్కువ ఉన్నాయి. సంస్కృతం, తెలుగు ఈ 2 భాషల్లో కూడా ఆయన రచించడం జరిగింది. అమ్మవారు ఆయన దగ్గరికి ఎవరైనా విద్వాంసులు వస్తే, పెద్ద విద్వాంసులు, ఆవిడ చేసే మజా ఏంటంటే, ఈయన పాడేటప్పుడు ఆయన గురువు గారి మీద తాంబూల సేవనం చేస్తూ ఉన్నప్పుడు, పాడుతున్నప్పుడు కొంచెం పడిందిట ఆ ఎర్రటి పదార్థం, అంటే మన ఉచ్చిష్టం కొంచెం పడిందిట. గురువు గారు అయ్యయ్యో గురువు గారు మీ మీద పడింది, అయ్యయ్యో గురువు గారు అని చెప్పి ఈయన శ్యామశాస్త్రి గారు బాధపడుతుంటే గురువు గారు అనేవారట, ఇది నాకు అమ్మ ప్రసాదం రా, కామాక్షిదేవి ప్రసాదం, చెప్తుంటేనే ఒళ్ళు గరుపొడుస్తోంది, ఆ అమ్మ ప్రసాదం అది, అంతకంటే ఏం లేదు, నువ్వు పాడు నాయనా, ఇలాగే పాడు అని చెప్పేవారట. అంతటి కామాక్షి, అపర కామాక్షి స్వరూపంగా శ్యామశాస్త్రి గారు భక్తి ఆవేశంలో రచించిన కృతులు ఇవి బాగా ప్రాచుర్యంలోకి వచ్చి విస్తృతమైన దీనికి ప్రచారానికి వచ్చాయి కనుక వీళ్ళ ముగ్గురిని కలిపి సంగీత మూర్తి త్రయంగా మొట్టమొదటి సంగీతానికి మొట్టమొదటి వాళ్ళుగా చెప్పడం జరిగింది, అంటే కృతులు, కీర్తనలకి. ఇక తర్వాత మనకి పురంధరదాసుల వారు కూడా అసలు ఫండమెంటల్స్, అంటే ప్రామాణికంగా ఉండేటటువంటి కొన్ని పాఠాలని ఆయన అందించడం జరిగింది. అవి మనకి అందరికీ తెలుసు. సరళీ స్వరాలు, జంట స్వరాలు, దాటు స్వరాలు, మరి అలంకారాలు, గీతాలు. గీతాలలో మళ్ళీ 1000 గీతాలు రాసినటువంటి పైడాల గురుమూర్తి శాస్త్రి గారని ఒక ఆయన ఉండేవారు. ఆయన 1000 గీతాల పైడాల గురుమూర్తి శాస్త్రి గారని పేరు ఆయనకి. ఆ రోజుల్లో ఆ బిరుదులు అలా పెట్టుకునేవారు అనమాట. వాళ్ళ యొక్క ప్రాముఖ్యతని, వాళ్ళ యొక్క ఆ స్థాయిని బట్టి బిరుదులు కూడా వాళ్ళకి ఉండేవి. అట్లా షట్కాల గోవింద మారారని ఒక ఆయన ఉండేవారు. అంటే 6 కాలాలలో స్వరకల్పన, ఆలాపన అతి అద్భుతంగా, సునాయాసంగా చేసేవారట ఆయన. మామూలుగా వాగ్గేయకారులకి 2 కాలాలు 3 కాలాలే ఎక్కువ, అటువంటిది 6 కాలాల్లో కూడా ఆయన స్వరకల్పన చేసి మెప్పించేవారట. గంటలు గంటలు ఆలాపన చేసేవారట. అంటే మనోధర్మ సంగీతం విపరీతంగా ఉండేది ఆయన దగ్గర. అందుకని ఆయనకి షట్కాల గోవింద మారారని పేరు. అలాగే పట్నం సుబ్రహ్మణ్యయ్య గారు బేగడ రాగాన్ని దాదాపు కొన్ని రోజుల పాటు పాడేవారట కచేరీల్లో. అంటే కొన్ని రోజుల పాటు కంటిన్యూస్ గా కొనసాగిస్తూనే ఉండేవారట. ఎక్కడికక్కడ కొత్తగానే ఉండేటట్టుగా, కొత్త కొత్త ప్రయోగాలతో, కొత్త కొత్త మార్గాలతో అదే రాగాన్ని పాడటం అంటే అసామాన్యమైన విషయం అది. అంటే కేవల భగవత్ కృపతో మాత్రమే అలా చేయగలరు. అందుకని ఆయనకి బేగడ సుబ్రహ్మణ్యయ్యర్ అని పేరు, ఒక బిరుదు అనమాట. అలాగే నరసయ్య పంతులు గారని ఒక ఆయన ఉండేవారు. ఈ నరసయ్య పంతులు గారు శంకరాభరణ రాగాన్ని వారం రోజులు పాడారట. వారం రోజులు శంకరాభరణం రాగాన్ని కచేరీల్లో పాడడం వల్ల ఆ విస్తృతమైన రాగాలాపనకి, ఆ గొప్పతనానికి మెచ్చి ఆయన్ని శంకరాభరణం నరసయ్య గారు అనేవారట. ఇలా వెనకటి రోజుల్లో అవిభక్త మద్రాసు రాష్ట్రంలో తమిళులు, తెలుగు వాళ్ళు ఉన్నప్పటికీ తెలుగులోనే రచనలు చేయటం, వాగ్గేయకారులందరూ తెలుగులోనే రచనలు చేయటం, అందులోనే నేర్చుకోవటం, చక్కగా వాటిని ప్రచారం చేయటం, అనేక రాగాలలో వాటిని కూర్చటం అనేది మనకి వాళ్ళందరూ ఇచ్చిన సంపద అండి. ఇదే కాకుండా స్వాతి తిరునాళ్ళని మలయాళం ఆయన ఒక ఆయన ఉన్నారు, మలయాళ మహారాజు ఆయన. తిరువాన్కూరు సంస్థానాన్ని పరిపాలించేటటువంటి మహారాజు స్వాతి తిరునాళ్ళు. అసలు ఆయన గొప్పతనం ఎంతంటే, ఆయన సంస్కృతంలో చేశారు. తర్వాత మణిప్రవాళ రచనలను చేసేవారు ఆయన. మణిప్రవాళ రచనలు అంటే మణులు, పగడాలు, ప్రవాళము అంటే పగడం.
మణులు పగడాలు గుదిగుచ్చినట్టుగా రకరకాల భాషల్లో కలిపి చేసేవారు రచనలు ఆయన. అది చాలా గొప్ప ప్రక్రియ ఆ రోజుల్లో. ఎందుకంటే ఇప్పుడంటే రకరకాల వేరియేషన్స్ వస్తున్నాయి, మన వాళ్ళు ఎలా పడితే అలా చేసేస్తున్నారు, కానీ అవి అవి భగవత్ ప్రేరితాలైనటువంటి రచనలు కనుక అవి అలా నిండిపోయినాయి. ఆయన ధనశ్రీ తిల్లానా ఒకటి ఉంది, స్వాతి తిరునాళ్ గారిదే. అందులో ఆ ఆ ఆ, ఆయన ధనశ్రీ తిల్లానాలు అన్నమాట. ధీం ధుని కుతక ధీం తద్రగిద్రతోం నాచ రహే గోరి తాతి తై 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 కెడతక ధీం ధుని కుతక ధీం పదుమనాభ తుమ్హారీ లీలా క్యా कहूं मैं सावरो ताप संकट शरण आयो सो हमारो तुमहरो. ఇలా హిందీ హిందీ తెలుగు ఇట్లాంటి భాషలు కలిపి మధ్యలో జతులు కలిపి తిల్లానాలు కూడా ఆయన రచించడం జరిగింది. ఇటువంటి మహావాగ్గేయకారులు మనకిచ్చిన సంగీత సంపద ఈ రోజు మనం మాట్లాడుకోవడానికి ఈ మాత్రం ఉన్నది అంటే అది కేవలం మన పూర్వజన్మ సుకృతం తప్ప మరొకటి కాదు శారద గారు. ఇక ఈ కృతులు కీర్తనల గురించి చెప్పాలి అంటే కృతి వేరు కీర్తన వేరు, చాలా తేడా ఉంది. కీర్తన అంటే భగవంతుణ్ణి కీర్తించటం, అందులో కీర్తనల్లో సాహిత్య భాగం ఎక్కువగా ఉంటుంది, సంగీత ప్రాధాన్యత తక్కువగా ఉంటుంది. ఇప్పుడు అన్నమాచార్య కీర్తనలు తీసుకున్నాం అనుకోండి, వాటిని పల్లవి చరణాలు, అనుపల్లవి ఉండదు. వాటిల్లో ఎన్ని చరణాలైనా ఉండొచ్చు, 3 నుంచి 2 నుంచి 4 5 6 చరణాలు కూడా మనకి దొరుకుతాయి. రామదాసు కీర్తనలు అంటే ఆయన భగవంతుణ్ణి ఆర్తితో ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ మర్చిపోకుండా ఆయన కీర్తిస్తూ ఉన్నాడు గనక వాటిని రామదాసు కీర్తనలు అన్నారు. అందులో కూడా పల్లవి అనుపల్లవిని మనం జోడించుకున్నాం తప్ప పల్లవి చరణాలే ఎక్కువ. పలుకే బంగారమాయన కోదండ పాణి పలుకే బంగారమాయన పలుకే బంగారమాయే పిలచిన పలుకవేమి కలలోని నామస్మరణ మరువతకని తండ్రి పలుకే బంగారమాయన. ఆనంద భైరవి రాగంలో రామదాసు గారు రాముణ్ణి ఎంత జాలిగా అన్నమాట, నన్ను పలకరించవా, నా వైపు చూడవా, నా బాధ వినవా, నా ఆర్తి మొర వినవా అన్నట్లుగా ఆయన రచించిన కీర్తన ఇది. అయితే ఇందులో సాహిత్య భాగమే ఎక్కువ ఉంటుంది, సంగీతానికి సంబంధించిన మనోధర్మానికి సంబంధించిన విషయాలేవి ఇందులోకి రావు కనుక వీటిని కీర్తనలు అన్నారు. కృతులు అన్నాం అనుకోండి, కృతులలో సాహిత్య భాగం తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఉదాహరణకి మన త్యాగరాజుల వారి కీర్తనలు అయితే అందరికీ తెలుస్తాయి. వాటిని నిజానికి వాటిని కీర్తనలు అనకూడదు, కృతులనే అనాలి. ఎందుకు అంటే కృతులలో సంగీత ప్రాధాన్యత ఎక్కువ. దానిలో 3 భాగాలు కంపల్సరీగా ఉంటాయి, ఖచ్చితంగా పల్లవి అనుపల్లవి చరణాలు ఉంటాయి కృతిలో. కీర్తనలో పల్లవి చరణాలు మాత్రమే ఉంటాయి. కృతి అంటే కృతము చేయబడింది అనమాట. కృతి అన్నది చేయబడింది, కీర్తన అంటే కీర్తించబడింది. ఆ కృతము చేయబడిన దానిలో 3 భాగాలలో 1 చరణం మాత్రమే ఉంటుంది, 2 చరణాలు అట్లా ఉండవు కృతిలో. అంటే 99 కృతులు, 100 కృతుల్లో 99 అలాగే ఉంటాయి, 1 అర ఇంకొక చరణం ఉండొచ్చు. ఉండేది పల్లవి అనుపల్లవి చరణం మాత్రమే ఉంటాయి. అందులో మనోధర్మ సంగీతానికి బాగా ప్రాధాన్యత ఉంటుంది. మనోధర్మ సంగీతం అంటే స్వరకల్పన, ఆలాపన, స్వరకల్పన, నెరవుల్, పల్లవి, మరి ఈ రాగం, తానం ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ ఏర్పాటు చేసుకునే మనోధర్మ సంగీతాన్ని మనం కృతికి మాత్రమే బాగా ఉపయోగించగలం తప్ప కీర్తనకి చేయలేము. భక్త్యావేశంలో కీర్తించుకుంటూ పాడుకునేటటువంటి సహజమైన సాహిత్యం అంటే వాడుక భాషలో ఉన్న సాహిత్యము, మనకి దగ్గరగా ఉన్న తెలుగు పదాలు వీటిల్లో ఎక్కువగా వినిపిస్తాయి. అన్నమాచార్య కీర్తనలు ఉన్నాయనుకోండి, మనకి చాలా తెలిసినవి ఉన్నాయి. ఆయన భక్త్యావేశంలో అలా వెళ్ళిపోతూ వెంకటేశ్వర స్వామి గుడి ఎక్కేటప్పుడు మెట్లెక్కేటప్పుడు పాడింది, అదివో అల్లదివో శ్రీహరివాసము
ఆయన భావాన్ని అందులో ప్రకటించుకున్నారే తప్ప కూర్చుని రాసింది కాదు. 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము. మనసులో కలిగిన భావాలని ఆ రకంగా వెల్లడి చేసుకున్నారు గనక వాటిని కీర్తనలు అన్నారు. ఇక త్యాగరాజుల వారు స్వయంగా వారు పాడినవి ఇప్పటికి మనకి తెలియదు. ఎప్పుడు ఆయన పాడింది ఎవరు వినలేదు. వాగ్గేయకారులుగా వారు చేసినటువంటి రచనల్ని వారి శిష్యులే ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఆ శిష్యులు కూడా ఉద్దండులైనటువంటి సంగీత విద్వాంసులు. సంగీత విద్వాంసులు గనక దానికి మనోధర్మాన్ని జోడించి పల్లవి అనుపల్లవి చరణాలుగా విడగొట్టి ఆ మనోధర్మం ప్రకారం ఇవి పాడాలి అని నిర్దేశించారు గనక వీటిని కృతులు అన్నారు. కాబట్టి కృతము అంటే చేయబడినవి గనక కృతులయ్యాయి. వాటికి సంగీత ప్రాధాన్యత అంటే ధాతు మాతు కి సంబంధించినవి ఎక్కువ ప్రాధాన్యత వీటికి ఉంటే, కీర్తనలకి తక్కువ ప్రాధాన్యత, సంగీత ప్రాధాన్యత. సాహిత్యము కృతుల్లో తక్కువగా ఉంటే కీర్తనల్లో ఎక్కువగా ఉంటుంది. భగవంతుని యొక్క గుణగణాలు కీర్తిస్తూ తన భావావేశాన్ని తెలియజేసుకుంటూ ఎన్ని చరణాలుగానైనా కీర్తనలలో మనం రచించుకోవచ్చు. మనం అంటే వాగ్గేయకారులు. అదే కృతి అనుకోండి, సంగీతానికి ప్రాధాన్యత ఇస్తూ సాహిత్యానికి తక్కువ. ఇప్పుడు త్యాగరాజ కీర్తన ఉందనుకోండి, ఆ ఆ సామజవర గమన సామజవర గమన సాధు హృత్సార సాబ్జపాల కాలాతీత విఖ్యాత సామజవర గమన సమని గమజ సుధామయ గాన విచక్షణ గుణ శీల దయాల వాలమా పాలయ సామజవర గమన. ఇది పాడుతున్నప్పుడు సంగీతం గమకాలతో సంగతులతో పల్లవి అనుపల్లవి కూడా చరణం కూడా సాగిపోతూ ఉంటుంది. వేరే కీర్తనల్లో అంత అవసరం ఉండదు, హాయిగా పాడుకుంటాం. ఈయన రామదాస్ గారి కీర్తనలు, అన్నమయ్య గారి కీర్తనలు, పురంధరదాసుల వారి కీర్తనలు కన్నడంలో ఇవన్నీ కీర్తనల విభాగంలోకే వస్తాయన్నమాట. నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నను బ్రోవమని చెప్పవే అద్రిజ వినూతుడు భద్రగిరీశుడు నిద్ర మేల్కొను వేళ నెలతరో బోధించి. ఎంత బాగా రాశారండి ఆయన. సామాన్యమైన భాష, మనకందరికీ అనువుగా ఉండే భాష, అచ్చ తెలుగులో రాసినటువంటి కీర్తనలు మనసును అలా హత్తుకుంటాయి. సంగీత పరిజ్ఞానం తక్కువ ఉన్నా చాలు, కీర్తనల్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాము, ఆస్వాదించగలుగుతాం బాగా. కృతుల దగ్గరకు వచ్చేసరికి కొంచెం పరిశ్రమ చేయాలి. పాడేవారైనా వినేవారైనా ఆ సంగీతాన్ని ఆస్వాదించే చెవి ఉండాలి, మనసు ఉండాలి. అప్పుడే దీన్ని ఎక్కువగా చేయగలుగుతాం అన్నమాట కృతులతో. ఇది కీర్తన కృతికి వ్యత్యాసము, కీర్తనకి కృతికి. ఎన్నో విషయాలు ఇంతవరకు ఆ కృతి కీర్తనలో ఇంత వ్యత్యాసం ఉందనేసి ఏమో నాకైతే తెలియదు. మా స్నేహితురాలు కొంచెం దాడుతూ ఉంటారేమో, కానీ ఇంత లోతుగా దాని గురించి తెలుసుకున్న వాళ్ళు చాలా తక్కువ ఉండి ఉంటారు అనుకుంటాను. అంటే గాయని మండలు గాయకులు వాళ్ళు. మీ ఈ పరిచయ పరిమళం ద్వారా మనం అలాంటి ఏమంటారు, అలాంటి జ్ఞానాన్ని వాళ్ళకి తెలియజేసినందుకు శాంతిశ్రీ గారు నిజంగా ధన్యవాదాలండి మీకు మరొకసారి. చాలా వివరంగా అలా గుర్తుండిపోయేలాగా, ఒక రికార్డ్ అయిపోయేలాగా, ఒక్కసారి విన్నా కూడా రికార్డ్ అయిపోయేలాగా చెప్పారు. ఇది మర్చిపోము, మేము చాలా నేర్చుకోవాలి. ఎలా చెప్తే మనసుకి హత్తుకునేలాగా దీనిలోకి ఇంజెక్ట్ చేసేలాగా అయిపోతుందో ఆ తీరు చాలా బాగుందండి. చాలా సంతోషం. మన ఈ రాబోయే వర్తమాన గాయకులకి చాలా మంచి సందేశాన్ని ఇచ్చారు నిజంగానే. తర్వాత మీరు
ఇంకొక ఇది కూడా అంటే ఎలాంటి ఇది భావంతోటి వాళ్ళు ఒక సంగీతం పట్ల వాళ్ళ కృషి చేస్తే అందులో వాళ్ళు సఫలీకృతులు అవుతారు అన్న విషయం కూడా మీరు ఒకసారి మన ప్రేక్షకులకి తెలియజేస్తే అది కూడా తెలియజేయాలని మేము కోరుకుంటున్నామండి. ఎలా చేస్తే వాళ్ళ అంటే అందరూ చాలా మంది పాడుతూ ఉంటారు. నాకు జ్ఞానం లేదండి కానీ నేను పాడాలని ఇంట్రెస్ట్ ఉంది అలా కాకుండా ఇంట్రెస్ట్ ఉంది, తర్వాత అమ్మవారి కటాక్షం ఉంటేనే కనీసం ఆ గాత్రం కొంచెమైనా వస్తుంది. అందరం పాడలేం కదండి. అలాంటి వారికి మీరు ఏం చేస్తే దానిలో రాణించగలరు, సంగీత విద్యలో రాణించగలరు అన్నది కూడా మీరు ఒకసారి వాళ్ళకి చిన్న చిన్న సలహాల్లాగా ఇస్తే కొందరైనా పాటిస్తారని నేను కోరుకుంటున్నాను. శాంతిశ్రీ గారు, మైథిలి గారు ప్రశ్నకు మీరు అందరికి యువతని ఉద్దేశించి సమాధానం చెప్పేలోపు ఇంత యొక్క ఈ సారాన్ని ఆఘ్రాణించిన తర్వాత, ఆస్వాదించిన తర్వాత నాకు ఏమనిపిస్తుందంటే, మా ద్వారా, మా శ్రోతలందరి ద్వారా ఇది ఆదేశంగా మీరు భావించాలి, అమ్మవారి ఆదేశంగా. శాంతిశ్రీ గారు పాడాలి కాదు, మాట్లాడాలని కూడా. ఎందుకంటే ఇంత పరిపుష్టమైనటువంటి విజ్ఞానాన్ని అందిస్తేనే కదా పిల్లలకు ప్రేరణ కలుగుతుంది. ఇది ఒక రకమైన ప్రేరకంగా కూడా మీ మాటలు ఎంత పరిజ్ఞానాన్ని మీరు అందించారు. వారికి ఉత్తేజితులవుతారు, నేర్చుకుందాం అన్న సుముఖతను వాళ్ళు ఆ దిశగా మీ మాటలు మీరు చెప్తేనే మాకు తెలిసింది, వారికి కూడా ఒక జిజ్ఞాస కలుగుతుంది. శాంతిశ్రీ గారు, మీరు అన్నట్టే భారతీయ సంగీతం, మన ముఖ్యంగా కర్ణాటక సంగీతం ఋతంభరా ప్రజ్ఞతోటి ఆ తపస్సమాధిలో తపస్థితి నుంచి ఉత్పన్నమైనటువంటిది. సామవేదం, ఆ నాదం ఏదైతే ఉందో ఆ భగవంతుని సామము ప్రేమగా, గోముగా, లాలనగా వాళ్ళు ఆ అద్వితీయమైనటువంటి అనిర్వచనీయమైన స్థితిలోంచి ఉత్పన్నమైనటువంటి నాదం. కీర్తనైనా కృతైనా కూడా ఆ ఋతంభరాపజ్ఞతో ఋషిభే పరిగీతాని అని మనం విష్ణు సహస్రనామంలో చదువుతాం. ఆ స్థితిలోంచి వచ్చిన నాదం, వేదం, మంత్రమైనా కూడా ఈ కీర్తనైనా కూడా. త్యాగరాజస్వామి వారు మీరు ఒక మాట అన్నారు, ఒక పరిపుష్టమైన సంగీతపరమైన జ్ఞానం ఉంటేనే కీర్తన కృతిని ఆస్వాదిస్తామని. అయి ఉండొచ్చు, మీలాంటి సంగీతజ్ఞులకు, ఆ యొక్క పండితులు కూడా ఆ విషయాలు తెలిస్తే, టెక్నికాలిటీస్ తెలిస్తే రసాస్వాదన మరింత జరుగుతుంది. కానీ మాలాంటి ఏమాత్రం సంగీత జ్ఞానం లేని వాళ్ళు కూడా త్యాగరాజ కీర్తనలో ఆ భావాన్ని, భావ బలంతో మేము అదొక పూజగా కూడా భావిస్తూ ఉంటాం. శాంతిశ్రీ గారు, మీరు అనుకున్నట్టుగానే ఈ సంగీతం మానసికంగా మీకు ఏ రకంగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకున్నారు? మీకు కూడా ఇంత సంగీతజ్ఞులు కాబట్టి అడుగుతున్నారు, మాలాగే అసూయ, ద్వేషం, కోపం అవన్నీ కలుగుతూ ఉంటాయా? కలగకుండా మీరు సంగీతం ద్వారా ఏమన్నా మిమ్మల్ని మీరు బాగు చేసుకున్నారా? లేకపోతే మీరు పాటకు పాటే మళ్ళీ లోపల జరిగే ప్రక్రియ అంతా మామూలుగానే జీవితంలో ప్రవర్తిస్తూ ఉంటారు? ఓకే, చెప్తాను. నేను ఉద్యోగంలో చేరాక బాధ్యతలు, పెళ్లి అయ్యాక బాధ్యతలు, ఇవన్నీ ఉన్నాయి. కానీ కోపము, క్రోధము, ద్వేషము, అసూయ ఒక స్థాయి వరకే ఉన్నాయండి. తర్వాత నుంచి అంటే వయసులో ఉన్నాం గనక ఒక 25-30 ఏళ్ల దాకా, ఆ తర్వాత నుంచి నన్ను నేను మౌల్డ్ చేసుకున్నట్లే ఒక రకంగా. ప్రస్తుతానికి మాత్రం సంగీతమే ప్రపంచంగా బతుకుతూ కోపాన్ని జయించానని చెప్పను గాని, కోపం నాకు తెలియటం లేదు. నేను ఎవరి మీద కోపపడ్డ సందర్భాలు కూడా ఉండవు. అలాగే అసూయ అన్నది అసలు లేదు. అమ్మా నాన్నలు దైవ స్వరూపాలు, వాళ్ళు మాకిచ్చిన ఆస్తులన్నీ ఇవే అన్నమాట. ఎవరి మీద కోపం వద్దు, అసూయ వద్దు, ప్రశాంతంగా ఉండటం, ఎప్పుడూ చిరునవ్వుతో ఉండటం, చేయగలిగిన పనిని చేసుకుంటూ వెళ్ళిపోవడం, భగవద్ అనుగ్రహంగా భావించుకోవడం, ఆ తల్లిని పూజించుకోవడం, ఆవిడ ఏం చెప్తే అది చేసుకుంటూ వెళ్ళిపోవడమే తప్ప లౌకికంగా ఉద్యోగంలో ఉన్నామనే గాని ప్రశాంతంగా అక్కడ కూడా అంతే ప్రశాంతంగా ప్రస్తుతానికి నేను సాగదీస్తున్నాను. నాకైతే ఇప్పుడు మాత్రం నేను వెరీ హ్యాపీ, చాలా సంతోషంగా ఉంటానన్నమాట ఎప్పుడు. అది ఆవిడ ఇచ్చిన బలమే అనుకోవాలి. కోపము లేదు, ద్వేషము లేదు, అసూయ లేదు. నాకు ఇచ్చిన పనిని నేను సంసిద్ధతతో దాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్ళటం మాత్రమే చేస్తున్నాను. ఇటు కుటుంబంలో కానీ, ఇటు
ఉద్యోగంలో కానీ, సమాజ పరంగా కానీ, సోషల్ మీడియా పరంగా కానీ చేస్తున్న పని అదే. అది మాత్రం నేను స్థిర చిత్తంతో చెప్పగలను. జయించానని చెప్పను. కానీ నా మనసు మాత్రం ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. దేనికి లొంగే పని లేదు. ఒప్పజెప్పిన పనిని చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అలా జరిపిస్తూ ఉన్నాను. ఎందుకంటే సంగీతము అనేది నా శరీరంలోనూ, మనసులోనూ ఒక భాగం అయిపోయింది అది. ఎప్పుడన్నా ఆనందం కలిగినా అమ్మవారి ముందు కూర్చుని పాడుకుంటాను. బాధ కలిగినా అమ్మవారి ముందు కూర్చుని పాడుకుంటాను. తర్వాత బాధ ఎందుకు కలిగిందని ఆలోచిస్తే ఏమీ ఉండదు. ఈ మాత్రం దానికైనా బాధ అనుకుంటాను. మళ్ళీ ఇంకొక కీర్తన పాడుకుని అందులో ఆనందపడిపోతూ అదే పరమావధిగా జీవితాన్ని కొనసాగిస్తున్నాను. ఇది మాత్రం నేను ఖచ్చితంగా జయించాను. కొంతవరకు సాధించాననే చెప్పాలి ఆ విషయంలో. మీరు ఈ రకమైన స్థిమితాన్ని సాధించడానికి మన కర్ణాటక సంగీతం మాత్రమే ఉపకరించిందంటారా? సంగీత మహాత్యం వల్లే మీరు ఈ రకమైన మానసికమైనటువంటి శాంతిని, ఏ రకమైన అలజడులు లేని ప్రశాంతతని, సంగీతమే ఇంతకన్నా గొప్ప స్టేట్మెంట్ మీరు ప్రేక్షకులకు ఇచ్చేది ఇంతకన్నా ఏముంటుంది శాంతి గారు? కౌన్సిలింగ్ అని చెప్పి నానా యాతనలు యువత పడుతూ ఉన్నారు. యువతరం ఏమిటి, మన స్థాయిలో మన వయస్కులు కూడా, మాకన్నా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా అన్ని వయసుతో నిమిత్తం లేకుండా చాపల్యాలతోటి, రకరకాల రుగ్మతలతోటి కేవలం ఈ సంగీతం భారతీయ వినటం ద్వారా ఎన్ని రకాల మకిలిని కూడా మనం దులిపేసుకుని పక్కకి స్వచ్ఛంగా మనం శాంతంగా ఉండొచ్చు అని మీ మాటల ద్వారా తెలుసుకున్నాం. అయితే శాంతిశ్రీ గారు, ముఖ్యంగా గాయకులకు మీరు అన్నట్టుగా కోపాన్ని తునుమాడటం, కోపాన్ని పక్కకు జరిపేసుకోవటం, లేకపోతే మీకు పర్సనల్ గా వచ్చే బాధను పక్కకు పెట్టడం, అవన్నీ సరే. ముఖ్యంగా కళాకారుల్లో అసూయను జయించడం మాత్రం అంత సులువైన విషయం కాదు అని అనిపిస్తుంది. మీకన్నా చాలా గొప్పగా పాడేవాళ్ళని, లేకపోతే చాలా కీర్తి ప్రతిష్టలు మీకన్నా తక్కువ స్థాయిలో వారికి విద్వత్తున్నా కూడా వారికి వచ్చినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఏమీ అనిపించదు. వాళ్ళకి అర్హత ఉంది గనక వచ్చింది అనుకోవటమే తప్ప నాకు రాలేదని మాత్రం నేను ఎప్పుడు అనుకోను. నేను అదే చెప్తున్నాను. చాలా సందర్భాల్లో నన్ను నేను చెక్ చేసుకున్నాను. నాకంటే తక్కువ జ్ఞానం ఉన్న వాళ్ళు కూడా చక్కగా ఎంతో పేరు తెచ్చుకొని పైకి వెళ్తున్నారు. మనం ఈ స్థాయిలోనే ఉన్నాము అనేది ఒకసారి అనలైజ్ చేసుకున్నా కూడా నాకు అనిపించింది ఏంటంటే, నా స్థాయి ఇది, నేను ఇందులోనే ఉంటాను. వాళ్ళ స్థాయి అది. వాళ్ళు ఎవరి కాళ్ళు పట్టుకున్నా, ఎలా వెళ్ళినా అదంతా మనకు అనవసరం. వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు. మనం మన స్థాయిలో మనం సంతోషంగా ఉందాం. మనం మానసికంగా అశాంతి లేకుండా ఉందాం. ఏదో పాడుకుంటూ వెళ్దాం. ఎంత వీలైతే అంత. భగవంతుడికి కొండంత దేవుడికి కొండంత పత్రిని చేయలేం కదా. మనకి చేతనైన పూజా పుష్పాలను మనం సమర్పించుకుంటాం. అలాగే భగవత్ పరంగానే ఆలోచిస్తే మాత్రం మనకి చాలా మనశ్శాంతి దొరుకుతుందండి సంగీతంలో. ఎవ్వరితో పోటీ ఉండదు. ఎవ్వరు ఎటు వెళ్ళినా, ఎంత స్థాయిలో ఉన్నా మహానుభావులు బోడు మంది వాగ్గేయకారులు, సంగీత విద్వాంసులు కోకొల్లలుగా ఉన్నారు మన చుట్టూత. వాళ్ళందరి కచేరీలు గాని, పాటలు గాని వింటూ ఉంటే అదొక మనకు కూడా ఒక ఇన్స్పిరేషన్, మోటివేషన్ మనకి. అట్లా తీసుకుంటేనే ప్రశాంతంగా ఉండగలం. ఒక అసూయతో తీసుకున్నాం అనుకోండి, మనం పాడాలేము, వాళ్ళని చేరుకోలేము, మన మనశ్శాంతి పోగొట్టుకుంటాం. నా ఉద్దేశం అయితే అదే. సంచితం కూడా ఉంది మీకు, పూర్వజన్మ వాసన, ఆ పరిమళాన్ని కూడా మీరు మోసుకు వస్తూ ఉన్నారు శాంతిశ్రీ గారు. అందుకే సంస్కారవంతంగా, ముఖ్యంగా ఈ తాపత్రయోపశమనం మీకు అందువల్ల కూడా వచ్చిందని మీ మాటల ద్వారా అనిపిస్తుంది. ఇంత సంగీతం వల్ల మీరు సంస్కారం, పూర్వజన్మ సంచితం అన్ని వెరసి ఇంత స్థిర చిత్తంతో ఆస్వాదిస్తూ మీకు మీరు ఉన్నారు, మాకు కూడా కలిగిస్తూ ఉన్నారు. అదే మా ప్రేక్షకులకి చాలా మంది మొన్న ఇంతకు ముందు చేసిన ప్రోగ్రామ్ లో వాటిలో కూడా లలిత సంగీతం గురించి వాళ్ళు ఒక అవగాహన, కొందరు అంటే పాడడం తెలుసు కానీ పెద్దగా అవగాహన లేకుండా ఉంది. అది ఎలా ప్రాచుర్యంలోకి వచ్చింది, ఎలాంటి ఇది లలిత సంగీతాన్ని ఎలాంటి వారు వారికి ఇదిగా ఉంటుంది, మీరు చెప్పగలరని కోరుకుంటున్నాను. సరే సరే. ఇప్పుడు దాకా మనం కర్ణాటక సంగీతం గురించి మాట్లాడుకున్నాం. ఇది చాలా విద్వత్తుతో కూడింది,
చాలా శ్రమతో కూడినది, చాలా అభ్యాసంతో కూడినది, గురువుల యొక్క అనుగ్రహంతో కూడిన సంగీతం కర్ణాటక సంగీతం, శాస్త్రీయ సంగీతం. శాస్త్రీయ సంగీతానికి చాలా పరిధి ఉంది, చాలా నేర్చుకోవాల్సింది కూడా గాయకులకి ఉంటుంది. అది అందరి వల్ల కాకపోవచ్చు, కొంతమంది మాత్రమే నేర్చుకునేటటువంటి సంగీతం శాస్త్రీయ పరంగా ఉన్నప్పటికీ చాలా మందికి ఈ మెలోడీ అంటాం మనం, అంటే భావ ప్రాధాన్యత, మెలోడియస్ గా ఉండే పాటలని ఎక్కువగా ఆకర్షించుకుంటూ ఉంటారు, అవి ఆకర్షితం అయిపోతూ ఉంటారు. ఎందుకు అంటే వాటిల్లో ప్రతి వాడి మనసులో, ప్రతి వ్యక్తి మనసులో, ప్రజలలో ఒక భావావేశం ఉంటుంది. ఆ భావావేశానికి తగినట్లుగా ఎక్కడైతే రచనలు వినిపిస్తూ ఉంటాయో వాటికి మనం మనసు ఆకర్షించబడుతుంది. అలాంటి వాటినే లలిత గీతాలు, భావగీతాలు అన్నారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, ఇది 18వ శతాబ్దం నుంచి మొదలైంది మనకి. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, రాయప్రోలు సుబ్బారావు గారు, అలాగే మన నారాయణ రెడ్డి గారు, ఇలా వరుసగా కొంతమంది కవులు ఉన్నారు. దీపాల పిచ్చయ్య శాస్త్రి గారు, మరి అడవి బాపిరాజు గారు, వీళ్ళందరూ కందుకూరి రామభద్రరావు గారు, ఇలాంటి చాలా మంది కవులు ఏం చేశారంటే ఒక సాహిత్య పరంగా వారు ప్రబంధ కాలం తర్వాత, అంటే ప్రబంధ కాలం కూడా అయిపోయింది, ఆ తర్వాత వచ్చిన దశలో ఒక ఒక విప్లవాన్ని, భావ కవితా విప్లవాన్ని తీసుకొచ్చారు. ఆ భావ కవితా విప్లవంలో నుంచి వచ్చినవే ఈ లలిత గీతాలు. మరి లలిత గీతాలని ఎందుకన్నారు? భావగీతాలు అనొచ్చు కదా. అన్నది భావగీతాలే. వాళ్ళు రాసే వస్తువు ఏమిటి అంటే అందులో కేవలం భావన పరమైనటువంటి విషయాలు. అంటే ఉదాహరణకి భగవంతుడి మీద రాయాలి, భగవంతుడి మీద తనకి దగ్గరగా ఉన్న సఖుడిలానో లేదా సఖిలాగానో ఊహించుకుంటూ రాయగలగటం, తేలికైన పదాల్లో రాసుకోవటం. అంటే కఠినమైన పదాలు, సంస్కృత పదాలు అందులో ఉండవు. కేవలం మాధుర్య ప్రధానమైన పదాలని మాత్రమే అందులో వేసుకుని వాళ్ళు రాసుకున్నటువంటి గీతాలు కొన్ని పుస్తకాలు ఉన్నాయి, గ్రంథాలు, భావగీతాలు. వాటిని గేయాలు అని కూడా అన్నారు. గేయము అంటే దానికి పల్లవి అనుపల్లవి చరణాల డివిజన్ ఉండదు, కేవలం ఒక చరణం పరంగానే అవి నడుస్తూ ఉంటాయి. ఎన్నో రకాల చరణాలు అందులో ఉండొచ్చు. అంటే తన కవి యొక్క భావనా బలాన్ని బట్టి రాసుకుంటూ వెళ్ళిపోవడం జరుగుతుంది. అటువంటి వాళ్ళల్లో భావగీతాలలో ప్రముఖులు కృష్ణశాస్త్రి గారు. ఈ కృష్ణశాస్త్రి గారు రాసిన గీతాలని తర్వాత రాయప్రోలు సుబ్బారావు గారు, గురజాడ అప్పారావు గారు, వీళ్ళందరూ రాసినటువంటి గీతాలన్నిటిని తీసుకుని తర్వాత కాలంలో వారు ఏం చేశారంటే వీటిని అందంగా ఒక మంచి రాగంలో కూర్చి వీటిని అందిస్తే ప్రజలకి చేరువవుతుంది, అందరి మనసుల్లో ఉన్న భావాలే ఇవి కనుక అందరూ సంతోషపడతారు అనే ఉద్దేశంతో వాటిని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి రాగాలు కట్టి రేడియో స్టేషన్ ద్వారాను, ప్రదర్శనల ద్వారాను వాటిని ప్రజలకి చేరువ చేయటం జరిగింది. అటువంటి వాటినే లలిత గీతాలు అంటారు. వీటిల్లో సంగీతము సౌకుమార్యంగా ఉంటుంది, సాహిత్యం సుందరంగా ఉంటుంది, భావనా బలం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కష్టమైనవి కాదు, ఎవరైనా పాడుకోవచ్చు. ఇప్పుడు మీకు ఉదాహరణకి కృష్ణశాస్త్రి గారిదే, ఆయన ఏం చేశారంటే భగవంతుణ్ణి భావించుకుంటూ పాడినదే లలిత గీతం అయిపోయింది, అది భక్తి గీతం కాల. దాన్ని లలిత గీతంగా రూపుదిద్దుకుని చక్కగా సంగీత విద్వాంసులు కొంతమంది దాన్ని బాణీలు కట్టి మనకు అందించారనమాట. అందులో మాండు రాగంలో ఒకటి ఉంది, అది వింటే కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తాయి ఎవరికైనా, అంత అద్భుతమైన రచన అది. నీయానయైన స్వామి నా ఓదల నిడుకోనా, నీయానయైన స్వామి నా ఓదల నిడుకోనా, పోనీలే నీ దయ ఇంతేనని అన్నానా, నీయానయైన స్వామి నా ఓదల నిడుకోనా, మాట తీసుకొని నాకు మౌనమొసగినావు, మౌనమందుకొని నీకు
రమ్మంటావు నీయానయైన స్వామి నా ఊదల నిడి కోనా. ఇలా సాగుతుంది ఆ పాట మాండు రాగంలో. కృష్ణశాస్త్రి గారికి గొంతు నొప్పి వచ్చి కొద్ది కాలం ఆయన చివరి దశలో పని చేయలేదు, గాత్రం మాట్లాడడానికి కూడా ఉండేది కాదు. పేపర్ మీద ఈ గీతాలు రాసి ఆయన ఇచ్చేవారట. అటువంటి వాటిల్లో ఇదొకటి. నా మాట నువ్వు తీసేసుకున్నావు, మౌనం నాకు ఇచ్చావు, మౌనం నేను తీసుకోమంటున్నావు, గానాన్ని నీకు ఇవ్వమంటున్నావు. ఆ భావన బలం చూడండి. ఆయన ఎంత ఉదాత్తమైన భావాలని ఆయన రాసుకోగలగటం అన్నది మన అదృష్టం, మనందరి అదృష్టం. అలాగే ఈ విడిగా కొన్ని గీతాలు రాశారు ఆయన. ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, కొమ్మలో కొమ్మనై, నునులేత రెమ్మనై, ఈ అడవి దాగిపోనా, ఎటులైనా ఇచటనే ఆగిపోనా. అంటే తన సొంతంగా తన వరకే ఏకాకిగా తను ఆలోచించుకొని ప్రకృతిలో లీనమైపోవాలి అనే భావనని ఆయన పాట ద్వారా వ్యక్తం చేశారు. అలాగే సలలిత రాగము సంగీతము, సుమధుర గానము సంగీతము, సలలిత రాగము సంగీతము. సంగీతానికి నిర్వచనం చెప్తూ సెలయేటి గలగల సంగీతము, పసిపాప నవ్వులు సంగీతము, చిరుగాలి వీవెన సంగీతము, చిరుగాలి వీవెన సంగీతము, ప్రియురాలి భావన సంగీతము, సలలిత రాగము సంగీతము అంటూ ఒక కవి సంగీతానికి నిర్వచనాన్ని చెప్పుకుంటూ రాసుకుంటూ వెళ్ళినటువంటి పాట. ఈ వీటిల్లో ఏంటంటే ఇవి సాహిత్య ప్రాధాన్యత ఉంటుంది, లలితమైన పదాలు ఉంటాయి, రాగాలు కూడా సాధారణ రాగాలు, అపూర్వ రాగాలు, చల్లగా ఉండే రాగాలు, మనసుని హత్తుకునే రాగాలు వీటికి బాణీలుగా ఉపయోగించటం జరుగుతుంది. మరి ఈ లలిత గీతాలు ఎవరైనా పాడగలరా అంటే పాడొచ్చు, అందరూ పాడొచ్చు. కాకపోతే బానే ఉంటాయి, వినటానికి కూడా బాగుంటాయి ఎవరు పాడినా. ఒక శృతి లయ వాటి మీద కొంచెం ధ్యాస ఉండి ఆ పదాలని స్పష్టంగా పలకగలిగి 100 సార్లు 200 సార్లు వినైనా సరే ఒరిజినల్ ని నేర్చుకుని ఒక శృతిలోనే పాడాలి, స్కేల్ తప్పకుండా, ఒక లయలోనే సాగాలి, ఆ లయ పోకుండా. అలాగే ఆ భాషని స్పష్టంగా పలకగలగటం, ఈ 3 కొంచెం జాగ్రత్తగా పాడుకుంటే ఎవరైనా లలిత గీతాలు పాడుకోవచ్చు. అంత మంచి లలిత గీతాలు మనకి తర్వాతి కాలంలో కూడా చాలా మంది అందించడం జరిగింది. అటువంటి లలిత గీతాల్లో ఇవాళ రేడియో వాళ్ళు కూడా వాళ్ళ పుణ్యమాని ఎన్నో వందల లలిత గీతాలు మనందరితో పాడిస్తూ వాటిని బయటికి తీసుకురావడానికి కృషి చేస్తూనే ఉన్నారు, ఇంకా చేస్తూనే ఉంటారు. ఎంతో కృషి కూడా ఇప్పటికీ జరిగింది. ఇక కర్ణాటక సంగీతం నేర్చుకోకపోయినా కొంతవరకు ఈ కొన్ని కీర్తనలు పాడుకోవచ్చు. అన్నమాచార్యవి, రామదాసు కీర్తనలు, పురంధరదాసుల వారివి, అలాగే ఈయనున్నారు అధ్యాత్మ రామాయణ మునిపల్లె సుబ్రహ్మణ్య కవి, వీరివన్నీ కూడా పటిష్టమైన సంగీతం పాండిత్యం లేకపోయినప్పటికీ ఒకటికి 10 సార్లు 50 సార్లు 100 సార్లు వింటూ ఉండటం మూలన ఆ చెవిలో నిరంతరం పడుతూ ఉంటే గనక ఎటువంటి వాళ్ళైనా కొంతవరకైనా సాధించగలరు, పాడగలరు. కాబట్టి వినికిడి జ్ఞానం ఎక్కువ ఉండాలి, ఎప్పుడు వింటూ ఉండాలి, అదే ధ్యాసలో ఉండాలి. శ్రద్ధ అనేది దేనికైనా అవసరమే గనక శ్రద్ధ కంపల్సరీగా మనం దాని మీద పెట్టాలి, ఇష్టాన్ని కూడా పెట్టాలి. 10 మందిలో పాడాలని నేర్చుకోవద్దు, 10 మందిలో నేను ప్రదర్శన ఇవ్వాలి గనక నేర్చుకోవాలి అనుకోవద్దు. ఆ పాట మనకి ఇష్టం అవ్వాలి. ఆ పాట మనకి ఇష్టమై నేర్చుకున్న దానికిను 10 మంది కోసం నేర్చుకున్న దానికి తేడా ఉంటుంది. ఇష్టమై నేర్చుకున్నప్పుడు నువ్వు 10 మందిలో పాడినప్పుడు అది ఇంకా అందంగా వినిపిస్తుంది. 10 మంది కోసమే నేర్చుకుంటే అది నువ్వు ఓన్ చేసుకొని పాడుకోవటం అన్నది నీకు కష్టమైపోతుంది. అలా ఆ సూత్రాన్ని మాత్రం పాటిస్తే
భావగీతాలు, లలిత గీతాలు రెండు ఒకటే. వాటిని నేర్చుకోవటం కూడా చాలా సులభంగానే అనిపిస్తుంది. శాంతిశ్రీ గారు మరొకసారి నా నా భావన. ఆశ ఆశకు ఊపిరి ఊదాయి మీ మాటలు. కారణం అందరూ ముఖ్యంగా పెద్దతనం అంతా కూడా చాలా వాపోతూ ఉంటారు. పిల్లలు సంగీతపరమైనటువంటివి, సాహిత్యపరమైనటువంటి సంపన్నమైన వాటి వైపు వెళ్ళటం లేదు. అధోగతి పాలైపోతున్న సాహిత్యం, సంగీతం వైపే మక్కువ ఎక్కువ చూపిస్తున్నారు అని బాధపడుతుంటారు. అవసరం లేదేమో. ఎందుకంటే వారు ఏది శంకరాభరణ సినిమా ద్వారా విశ్వనాథ్ గారు ఆ పాటలను మాస్ లోకి తీసుకెళ్ళగలగటం వల్ల అందరికీ పట్టింది. మీలాంటి వాళ్ళు మాట ద్వారా, పాట ద్వారా ఇవన్నీ చెప్తూ ఉంటే, పాడుతూ ఉంటే, వారు ఏది చెప్తే, ఏది పాడితే, మనం ఏది అలవాటు చేస్తే వాళ్ళు కూడా సులువుగా అదే ధ్యాసలోకి వస్తారు అన్న ఆశ కలిగింది. మనం అందించలేకపోవటం మన యొక్క అసమర్థత, మన యొక్క టాలెంట్ కు తక్కువ అని మనం అనుకోవాలి. వారికి ఇలాంటి సుసంపన్నమైనటువంటి సాహిత్యం, ఇలా మీరు చెప్తున్నటువంటి ప్రక్రియలు అన్నీ కూడా రుచి చూపిస్తే తప్పకుండా వారు మళ్ళీ మన పునర్వైభవం మన సంగీతానికి తప్పకుండా వస్తుందని అనుకోవాలి. నిజంగానే పునర్వైభవం అంటే ఇప్పుడు తక్కువగా ఉందనే చెప్పుకోవచ్చు. కంపేర్ చేస్తే గతానితో పోల్చుకుంటే అది. అవునండి, అవునండి. మీరు ఇంత విషయాన్ని చెప్తే నా ఆశ మళ్ళీ నిజంగానే జీవం చిగురించింది శాంతి గారు. ప్రస్తుతంలో ఒక నిస్సత్తువ, నిస్తబ్దత సంగీతం పట్ల ఉంది. ఎందుకు అంటే ఒక కాల ప్రవాహంలో కొట్టుకుపోవటమే. చిన్న పిల్లలైనా, పెద్ద పిల్లలైనా ఈ రియాలిటీ షోస్ ఉన్నాయనుకోండి, కేవలం అది ఒక మెరుపులాగా ఆ టైంలో మెరిసేసి వచ్చేసేయటం. దానివల్ల ఒక పబ్లిసిటీ రావటం, ఆ పబ్లిసిటీకి క్రేజ్ ఉండటము, ఆ ఆనందాన్ని తనది కావాలనుకోవడం, వీటి వల్ల సంగీతం లోతుపాతుల మాట అటుంచి వాటి మీద తర్వాత ఎంతవరకు శ్రద్ధ పెడతారన్నది కూడా తెలియటం లేదు. అదంతా మిణుగురు పురుగులలాగా అప్పటికప్పుడు మెరవటం తప్ప తర్వాత వాటి వల్ల ఉపయోగాలు ఉండటం లేదు. అదేంటంటే టైము ఉండటం లేదంటున్నారు, రకరకాల భావాలు ప్రకటిస్తున్నారు. గురువులు కూడా కొంచెం శ్రద్ధగా కూర్చుని చెప్పటం అన్నది కూడా చెయ్యాలి. చేస్తే కొంతమందినన్నా మనం పండితులుగా తయారు చేయగలుగుతాము, విద్వాంసులుగా. సంగీతం నేర్చుకోవడానికి, విడిగా విద్య నేర్చుకోవడానికి కనెక్షన్ ఉందమ్మా. ఇప్పుడు మీరు ఇతర సబ్జెక్టులు ఉన్నాయి, వాటివి నేర్చుకుంటున్నారు. సోషల్, సైన్స్, ఇంగ్లీష్, తెలుగు ఇట్లాంటివి. ఇటు సంగీతం కూడా నేర్చుకుంటున్నారు. దీని వల్ల ఈ సంగీతం అనేది మనసు పెట్టాలి, ప్లస్ గాత్రాన్ని కూడా శుద్ధి చేసుకునేటట్లుగా మీరు పాడాలి కనుక ఒక ఏకాగ్రత అనేది మీకు అలవడుతుంది. అంటే ఈ స్వరం తర్వాత ఈ స్వరం ఏంటి అన్నది మీరు పాడటం మూలాన వాటి మీద శ్రద్ధ పెట్టి పాడతారు గనక ఏకాగ్రత అనేది వస్తుంది. ఇదే ఏకాగ్రత ఒక స్టడీలో కూర్చుని ఒక 2 గంటలు పిల్లలు చదువుకుంటున్నారు అంటే ఈ ఏకాగ్రత ఉన్నప్పుడు అదే కాన్సంట్రేషన్ ని ఇప్పుడు ఒక సబ్జెక్ట్ మీద తీసుకొని స్థిరంగా కూర్చుని అటు ఇటు తిరగకుండా స్థిరంగా కూర్చుని పిల్లలు చదువుకోవటం అన్నది దానికి దోహదపడేది సంగీతం అంటాను నేను. మీరు ఎప్పుడైతే బాసింపీట వేసి కూర్చుని సంగీతం పాడతారో, పాటలైనా, జనరల్ మ్యూజిక్ అయినా, కీర్తనలు, కృతులు, దేశభక్తి గీతాలు ఏవి పాడినా కూడా ఆ యొక్క ఏకాగ్రత మీకు ఇతర సబ్జెక్టులలో కూడా ఉపయోగపడుతుంది. ఆ స్థిరత్వాన్ని ఇస్తుంది, మైండ్ ని కాన్సన్ట్రేట్ చేయిస్తుంది, ప్రశాంతంగా మీరు చదువుకోవడానికి అవకాశాన్ని ఇస్తుంది అంటాను నేను. అది నా వరకు నేను అది చాలా నిజమని నమ్ముతాను నేను. మనసుని అటు ఇటు పరుగులు పెట్టనివ్వదు. ఒక సబ్జెక్ట్ మీద ఉన్నప్పుడు దాని మీదే ఉంటుంది మనసు. అందుకు దోహదపడేది సంగీతం. ఆ ఏకాగ్రత కలిగించడానికి ఉపయోగపడేది సంగీతం. కాబట్టి సంగీతం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మనల్ని మనం ఆత్మానందం అండి. మనం ఒక పాట పాడుకుంటుంటే అందులో పరవశమై ఆ ఆత్మానందం ఎవరికి దొరుకుతుంది? ఎన్ని కోట్లు పెట్టినా దొరకదు. అది మనదే, మన సొంతం. దాన్ని ఎవరు తీయలేరు, దొంగిలించలేరు. ఎంతో హాయిగా మనమే మనకి అనుభవించి పాడుకోవచ్చు. అలాగే ఏ పనైనా గాని అందులో శ్రద్ధతో చేసినప్పుడు అక్కడ కూడా మనకి విజయమే దొరుకుతుంది. కాబట్టి పిల్లలందరూ కూడా సంగీతాన్ని ఏముంది అనుకోవటం చాలా తప్పు. ఇంకోటి సృజనాత్మకత సంగీతంలో ఎక్కువ ఉంటుంది. మీరు ఈ పిల్లలు చదివే సబ్జెక్టులలో కన్నా సృజనాత్మకత సంగీతంలో ఎక్కువ ఉంటుంది. వాళ్ళు స్వంతంగా నేను పిల్లలకి అప్పుడప్పుడు అసైన్మెంట్ ఇస్తూ ఉంటాను. ఏమిటంటే ఒక ఉగాది పండగో, నూతన సంవత్సరమో, శ్రీరామ నవమో,
దసరాయో తీసుకుని మీరు మీ సెలబ్రేషన్స్ ఎలా చేస్తారు, మీ భావాలేంటి, అది ఒక పాట రూపంలో రాయండి అంటాను. ఒక పల్లవి 2 చరణాలు వచ్చేటట్టుగా సాహిత్యాన్ని తయారు చేయమని చెప్తాను. అలా చేసినందువల్ల ఏమైతుంది, వాళ్ళు దాని వల్ల ఆలోచిస్తారు. పాటను ఎలా రాయాలి, ఆ పండక్కి సంబంధించిన విషయాలేంటి అనేది ఆలోచించి ఒక క్రియేటివిటీని పెంపొందించుకుని పాట రాస్తారు. అది వాళ్ళ సృష్టి ఆ పాట అనేది. మరి అంత సృష్టించగలిగిన శక్తి మనసుకి ఇచ్చినప్పుడు సబ్జెక్టులలో అది ఉపయోగపడుతుంది. వాళ్ళు ఇంకన్నా సాధించడానికైనా సబ్జెక్ట్ లో ఇంకా ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించడానికి కూడా ఈ కాన్సన్ట్రేషను, ఈ సృజనాత్మకత కరెక్ట్ గా ఎకడమిక్స్ లో కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి సంగీతం అనేది ఇవాళ రేపు నేను అంటాను, ప్రతి పాఠశాలలో సంగీతం అనేది ఒక సబ్జెక్ట్ ఉండాలి, నృత్యం అనేది ఒక సబ్జెక్ట్ ఉండాలి. కేవలం కొన్ని పాఠశాలలోనే కాకుండా మా చిన్నప్పుడు ఉండేది, ప్రతి పాఠశాలల్లో సంగీతం నేర్పించేవారు. అట్లా మళ్ళీ వచ్చినప్పుడు పిల్లలకు కూడా ఒక స్థిరత్వం అనేది మనసుకి శరీరానికి వస్తుంది అంటాను నేను. శాంతిశ్రీ గారు, ఎంత మృదువైన హృదయాలున్న పౌరుల్ని తీర్చిదిద్దుతున్నారు. మీరు మంచి గాయనే కాదు, మంచి గురువు కూడా. మాకు కూడా అదృష్టం ఇస్తే దేవుడు మళ్ళీ మీ స్కూల్లో జాయిన్ అయ్యే అవకాశం రావాలని కనీసం కలైన సుస్వప్నాన్నైనా మేము కంటూ ఉంటాను, నేను మైత్రి గారు అని మీ మాట ద్వారా పాట ద్వారా తెలుసుకుంటారని ఆశిస్తున్నాం. ఇది అనంత ప్రవాహం శాంతిశ్రీ గారు. నిజంగానే కాలం పరిమితి అన్నది ఇప్పుడు బాధిస్తుంది, ఎందుకంటే మా దాహం ఎక్కువగా ఉంది. దాహార్తి తృష్ణ మీ దగ్గర నుంచి తెలుసుకోవాలని చాలా ఉంది. నిజంగానే కాల పరిమితి ఎందుకు పెట్టాడా దేవుడు అని బాధ అనిపించే విధంగా మీతోటి ఈ ప్రయాణం, ఈ పరిచయ పరిమళ కార్యక్రమం సాగుతుంది. ఎక్కువ సమయాన్ని మీరు కూడా ఆ భావనతోటి, ఆ స్పృహతోటి మిమ్మల్ని పాటిస్తామేమో అని ఆ స్పృహతోటి మరికొన్ని ఒక 2 చిన్న విషయాలు తెలుసుకుని ముక్తాయింపు పలుకుదాము ఈ రోజు. శాంతిశ్రీ గారు, మీరు చెప్పినట్టుగా కీర్తన గురించి చెప్పారు, కృతి గురించి చెప్పారు, లలిత సంగీతం గురించి చెప్పారు. ఇవి చాలా ముఖ్యమైన ప్రక్రియలు మన సంగీతంలో. అలాగే మీరు ఇంతటి చాలా క్లిష్టమైనవి తరంగాలు, అష్టపదులు కూడా, అంటే సామాన్యులకు అవగతం కానివి మీలాంటి పండితులు చెప్తే కానీ అష్టపదుల గురించి, తరంగాల గురించి కూడా మా ప్రేక్షకులకు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. సరేనండి. అష్టపదులు, తరంగాలు 2 కృష్ణాంకితమైనటువంటి రచనలు. కృష్ణనామము, కృష్ణలీలలు వాటి గురించి. తరంగాలన్నీ కూడా బాలకృష్ణుడి లీలల ప్రధానంగా సాగినటువంటి రచనలు. అంటే నారాయణ తీర్థుల వారు బాలకృష్ణుడి లీలల్నే ఎక్కువగా అందులో వర్ణించారు. అంటే చిన్నపిల్లాడు 10-12 ఏళ్ల లోపు ఉన్నటువంటి కృష్ణయ్య తత్వాన్ని మాత్రం ఆయన అందులో చూపించారు. ఇక జయదేవుల వారు వచ్చేసరికి కేవలం రాధాకృష్ణుల రాసలీల మాత్రమే ఆయన తీసుకున్నారు. అంటే తనని ప్రేయసిగా, నాయికగా, నాయకుడుగా కృష్ణుని భావించుకుని భార్యాభర్తలు ఇద్దరూ పూజ చేసి సేవ చేసుకున్న తీరు అష్టపదుల్లో మనకు కనిపిస్తుంది. ఇక ఈ అష్టపదులు, తరంగాలు 2 కూడా సంస్కృతంలోనే ఉన్నాయి, తెలుగులో లేవు. జయదేవుల వారు సంస్కృత భాషలోనే రాశారు, నారాయణ తీర్థుల వారు సంస్కృతాన్నే ఆశ్రయించారు. అత్యద్భుతంగా వాటిల్లో ఛందో నియమాలు పాటిస్తూ చాలా శ్రవణపేయంగా, కర్ణపేయంగా వాటిని రచించడం జరిగింది. అష్టపదులని వాటికి పేరెందుకు వచ్చిందంటే, అష్ట అనేది 8 అని అర్థం మనందరికీ తెలిసిందే సంస్కృతంలో. ఈ యొక్క రచన అంతా కూడా 8 పాదాలుగా, పాదము అంటే మన పాదం, చరణం అన్నా పాదం అన్నా ఒకటే. సింహ భాగం వచ్చేసి పల్లవి. మొదటి 2 లైన్లు గాని, 4 లైన్లు గాని, 3 లైన్లు గాని పల్లవిగా తీసుకొని సింహ భాగాన్ని పల్లవి చేసుకొని తర్వాత వచ్చినటువన్నీ కూడా చరణాలుగా పేరు పెట్టుకున్నారు. అందులో 4 పాదాలుగా చరణాలన్నీ నడుస్తూ ఉంటాయి. అంటే ఒక్కొక్క చరణంలో 4 పాదాలు నడుస్తాయి, 4 లైన్లు నడుస్తాయి. అటువంటి చరణాలు 8గా రాసుకున్నారు ఆయన. 8 ఆయన ప్రతి అష్టపదిలో 24 అష్టపదుల్లో కూడా ఇట్లా రచించటం మూలాన వాటిని అష్టపది అని పేరు పెట్టుకున్నారు. అందువల్ల ఆ పేరు వచ్చిందే తప్ప వేరే ఏమీ లేదు. ఇక ఆయన కథా వస్తువు ఏంటి అంటే చెలికత్తె, రాధ, కృష్ణులు
రాసలీలలు, గోపికలందరూ. అంటే రాధ తన యొక్క విరహ వేదన, తన యొక్క బాధ, ఆవేదన, కృష్ణుణ్ణి త్వరగా చేరుకోవాలి, త్వరగా చూడాలి, నిరంతరం చూస్తూనే ఉండాలి, ఆవిడ కోరిక అది. అలాగే గోపికలు వీళ్ళందరూ కూడా ఆయన సమక్షంలో ఉండాలని, ఆయన సాంగత్యాన్ని కోరుకుంటూ ఎప్పుడూ అలా నిలిచి మా దగ్గరే ఉండాలి కృష్ణయ్య అనే ప్రేమైక జీవన విధానంలోని వీళ్ళంతా మధుర భక్తి పూరితంగా ఉంటాయి గనక వాటిని అష్టపదుల్లో కథావస్తువుగా ఆయన అవి తీసుకున్నారు. ఇక నారాయణ తీర్థుల వారు వచ్చేసరికి ఆ బాలకృష్ణ లీలల గురించి వర్ణించారు కనుక అందులో యశోదమ్మ, బాలకృష్ణుడు, వెన్నముద్దలు, వ్యత్యస్త పాదార విందాలు ఇలాంటివన్నీ మనకు అందులో కనిపిస్తాయి. ఆయన కూడా ఒక నంబర్ అని పెట్టుకోకుండా ఎంత భావావేశం ఆ సందర్భంలో ఆయనకి కలిగిందో అదంతా తాండవం చక్కగా అలా నృత్యం చేసుకుంటూ ఆయన చిడతలు మోగించుకుంటూ భజన సాంప్రదాయంలో రచించారు అవి. ఆ భజన సాంప్రదాయంలో రచించినవే తరంగాలు. అంటే నదీ తరంగాలు ఎలాగైతే నడుస్తూ అట్లా వస్తూ వెళ్తూ ఉంటాయో ఇవి కూడా పాడేటప్పుడు ఆయన పాడిన రాగాలు వేరు. తర్వాతి కాలంలో వీటిని కీర్తనలుగా భావించి తరంగాలు పేరు పెట్టినప్పటికీ కీర్తన పద్ధతిలో అవి ఒక బాణీలు కట్టుకుంటూ మన వాళ్ళు పాడటం జరిగింది. కానీ మొన్న ఒక ఏలూరు మీటింగులో కొప్పరపు కవుల మనవడు మా శర్మ గారని ఉన్నారు, గొప్ప పండితులు. వారు కలిసి అన్నారనమాట, అసలైతే నారాయణ తీర్థుల వారిది భజన సాంప్రదాయం అమ్మా, అవి ఇప్పటికే యూట్యూబ్ లో ఉన్నాయి మాకు అని చెప్పి కొన్ని లింకులు కూడా పెట్టారు నాకు. అవి వింటే మతిపోయింది. ఏమిటి, చిడతలు, హార్మోనియం, తబలా పెట్టుకుని వాళ్ళు చక్కగా పాడుకుంటూ ఉన్నారనమాట. ఆ భజన చేస్తున్నప్పుడు చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా ఒక భక్త్యావేశంతో నిండిపోయి ఆధ్యాత్మిక పరిస్థితి కలిగిపోయి అక్కడంతా అదంతా హాయిగా ఉంటుంది. అటువంటి రచనలు ఆయన చేశారు. అయితే తర్వాతి కాలంలో వాటిని నృత్యాభినయానికి కూడా వీలుగా ఉన్నాయి కనుక, వర్ణనకి అనుకూలంగా ఉంది గనక, అభినయానికి అనుకూలం గనక అవి వాటిని నృత్యాలకే ఉపయోగించుకున్నారు. తర్వాత కర్ణాటక సంగీత కచేరీల్లో అతి క్లిష్టమైనటువంటి రచనల పాడిన తర్వాత అంటే మనోధర్మ సంగీతం, కొన్ని కృతులు, రాగాలాపనలు, స్వరకల్పనలు ఇవన్నీ అయిపోయాక ప్రేక్షకుడు ఒకలాంటి స్థితిలోకి వెళ్ళిపోతాడు, ఒక బరువైన స్థితిలోకి. అప్పటిదాకా శాస్త్రానికి సంబంధించిన పాండిత్యాన్ని ఆస్వాదించడంలో మునిగిపోతాడు. అందులో నుంచి బయటికి తీసుకురావడానికి కచేరీ చేసే వాగ్గేయకారుడు, గాయకుడు ఏం చేస్తారంటే చివరిలో ఒక అష్టపదో, ఒక తిల్లానావో, ఒక రామదాస్ కీర్తన, ఒక అన్నమయ్య కీర్తన, ఒక తరంగం, జావళి ఇలాంటివి వినిపిస్తారు. ఆ తేలికదనం ఆ వాటి ద్వారా వచ్చేస్తుంది. అట్లా ఉపయోగించుకోవడానికి గాత్ర కచేరీల్లో కూడా వీటిని ఉపయోగించటం జరిగింది. ఈ రెండిటికి ఉన్న డిఫరెన్స్ అది. అష్టపదిని కూడా అభినయ ప్రధానంగా వారు ఒరిస్సాలో తిందు బిల్వంలో పుట్టిన జయదేవుడు అక్కడి వారే కనుక వారి ఒడిస్సీ నృత్యంలో కూడా దాన్ని ప్రదర్శించేవారు, బాగా ప్రాచుర్యంలోకి తెచ్చుకున్నారు. అలాగే మనవాళ్ళు కూడా అష్టపదులని చక్కగా అభినయించుకుంటూ భావాభినవేశంతో దాన్ని వేదికల మీద పరిపుష్టం చేశారు మన నర్తకీమణులు కూడా. అటువంటివి అష్టపదులు. ఈ రెండిటికి తేడా. పల్లవి అనకపోతే ప్రేక్షకుల్ని మీరు అది రుచి చూపించి వదిలేసిన వాళ్ళు అవుతారు. అదే అనబోతున్నాను ఇప్పుడు. ధీర సమీరే యమునా తీరే, ధీర సమీరే యమునా తీరే, వసతి వనే వనమాలి, గోపీ పీన పయోధర మర్దన, గోపీ పీన పయోధర మర్దన, చంచల కరయుగ శాలి, చంచల కరయుగ శాలి, ధీర సమీరే యమునా తీరే, వసతి వనే వనమాలి. ఇది అష్టపది యొక్క పల్లవి. తరంగాలు సుశీలమ్మ మీ లారింగ్స్ లో స్వరపేటి కంటాం కదా, ఒక ముక్క ఏదో మీకు ఇచ్చేసినట్టున్నారు.
ముఖ్యంగా 60s లో చిన్నప్పుడు సుశీలమ్మ, పెద్ద అయిన తర్వాత ఆరేసుకోపోయి పారేసుకున్న సుశీలమ్మ కాదు. మీరు ఒక నా వయసు వచ్చేసి ఆవిడ పాడటం కూడా ఆపేశారు, చాలా తక్కువ పాడేవారు. శారద గారు మీది షేర్ చేశారు గ్రూప్ లో, అసలు అందరూ పరవశం అయిపోయారండి. మీరు ఆ కామెంట్స్ అన్ని వినలేదు మా దీనిలో అవునా? దానిలోని. అప్పుడే ఫ్లాట్ అయిపోయాం మీ దీనికి గాత్రానికి నిజంగా అసలు. ధన్యవాదాలు, ధన్యవాదాలు. పాలకడలిపై సుశీలమ్మ గొంతే ఉండిపోయింది మీకు. అయ్యయ్యో చాలా సంతోషం. ఆవిడ గాత్రం అంటే వీణా వాయిద్యానికి, వేణు వాయిద్యానికి, గాత్రానికి అన్ని కలగలిపిన గొంతులాగా ఉంటుంది నా ప్రాణానికి. ఆవిడది వింటుంటే మనసు అలా వెళ్ళిపోతుంది అక్కడ, పరవశం ఏమి అయిపోతూ. పుట్టించారండి, ఏం ముహూర్తంలో పుట్టింది మహాతల్లి శాంతి గారు నిజంగా. మీరు మొన్న అవన్నీ ఫేస్బుక్ లో చూశాను, వారి పక్కన ఉండటం, అవన్నీ కూడా థ్రిల్లింగ్ గా ఉంటాయి. ఇప్పుడు మన ఈ వయసులో కూడా అనిపిస్తుంది అవి థ్రిల్లింగ్. ఇప్పుడు ఆ హీరోలు సినిమాలు అవేం అనిపించవు, కానీ ఇది మళ్ళీ అనిపించవు. బాగా తెరచి మళ్ళీ చూశాను. నవ్విందా, ఇటు చూసిందా, శాంతి గారి వంక చూసిందా, అవన్నీ అలా బాగా పోస్ట్ చేశారు. అప్పుడప్పుడు మాట్లాడతారు, ఆవిడే ఫోన్ చేస్తారు ఎప్పుడన్నా చెప్తారు. వాట్సాప్ లో పంపిస్తూ ఉంటాను, ఏమన్నా చూస్తూ ఉంటారు ఆవిడ కూడా. పర్వాలా, కొంచెం మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది ఒక్కసారి. ఇంకా తర్వాత ఇంకెవరిని అనుకోం మనం శాంతి గారు. ఇంకెవరి మీద లేదు. భగవంతుడి మీద ఎటువంటి దృష్టి అయితే ఉందో సినిమా పరంగా ఆవిడ మీదే దృష్టి, ఇంకేం లేదు ఎవరి మీద. అవునండి. శ్రీలమ్మ తర్వాత జానకమ్మ, అంతే. కొన్ని పాటలకి జానక్ గారు కదా. మీరు తరంగం పాడుతున్నారు, నేను ఆపేసి మధ్యలో డిస్టర్బ్ చేశాను, సారీ. కృష్ణం కలయ సఖీ సుందరం. ఈ కృతి తరంగం ఎందుకు పాడుతున్నాను అంటే ఇందులో ఒక శబ్ద సౌందర్యం ఉంది. శబ్ద సౌందర్యం, లయ సౌందర్యం ఎక్కువ. అందువల్ల ఆయన యొక్క రూపం కూడా మనకి కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతూ ఉంటుంది. అందుకని అభినయం చేసే వాళ్ళకు కూడా హాయిగా ఉంటుంది పాట పాడుకోవడం, ఈ తరంగం పాడుకోవడం. ఇంకొక మాట కూడా శాంతి గారు, సారీ సంగీత భూమి సంగతులు కూడా, గాయకుల ప్రతిభ కూడా తెలియపరిచే విధంగా ఉంటుంది. ముఖ్యంగా బాలమురళి గారు ఇది పాడిన తరంగం వింటే. అవును, అద్భుతంగా చెప్పారు. ఆ సంగతులు, వాళ్ళ యొక్క విద్వాంసుల యొక్క శక్తి అంతా కూడా దీనిలో పాండిత్యం కూడా వినిపించుకోవచ్చు. కృష్ణం గత విషయ తృష్ణౌ జగత్ ప్రభ విష్ణు సూరారి గణ జిష్ణు సదా బాలకృష్ణం కలయ సఖీ సుందరం. ధీరం భవ జలధి పారం సకల వేద సారం సమస్త యోగితారం సదా బాలకృష్ణం కలయ సఖీ సుందరం. శృంగార రసభర సంగీత సాహిత్య గంగా లహరి ఖేల సంగం సదా బాలకృష్ణం కలయ సఖీ సుందరం. అర్థం శిథిలీకృతనర్థం శ్రీనారాయణ తీర్థం పరమ పురుషార్థం సదా బాలకృష్ణం కలయ సఖీ సుందరం. నారాయణ తీర్థుల వారు ఎంత ధన్యులండి. ఆయన అన్ని నోళ్ళ అన్ని రకాలుగా కీర్తిస్తూ మంచి మంచి పదాలను వేసి మనకందరికీ అర్థమయ్యేటట్టుగా. ముఖారి రాగం చాలా సామాన్యమైన రాగం, పైగా దాన్ని ముఖారి రాగాన్ని వేదనకు ఉపయోగిస్తారు, విషాదాలకు ఉపయోగిస్తారు. అటువంటి దాన్ని తెచ్చి ఆయన ఒక ఝంఝామారుతం లాగా మన మనసుల్లో నాట్యం చేసేటట్టుగా ఉన్నటువంటి బాణిని దీనికి ఇచ్చారు అంటే నమో నమః తరంగాలకి. పైగా ఉపనిషత్ సారాన్ని కూడా పొదిగి అందించారేమో మీరు అన్నట్టుగా. తీరం భవజలది పారం అంటే ధీరత్వంతో ఆ భవజలధిని దాటించుతుంది ఆ కృష్ణమ్మ అన్న అన్ని సారాంతో, అన్ని ఉపనిషత్ సర్వశాస్త్రాన్ని అన్నిటినీ పొదిగి అందించినటువంటి తరగం.
మనకు శాంతిశ్రీ గారు ఇది నారాయణ తీర్థుల వారే తరంగాలన్నింటినీ వారే స్వరపరిచారా? మీరు ఇందాక త్యాగరాజస్వామి కృతులను వారి శిష్యులు స్వరపరిచారని చెప్పారు. అది నారాయణ తీర్థుల వారు కొన్ని రాగాలలో పాడుకున్న మాట వాస్తవం. కానీ ఈ బాణీలు మార్చుకోవడానికి వీటికి అవకాశం ఉందండి. ఈ అష్టపదులైనా, తరంగాలైనా, కీర్తనలు రామదాసువి, మన అన్నమాచార్య కీర్తనలు, పురంధరదాస్ కీర్తనలు, వీటికి ఉన్న సౌలభ్యం ఏంటి అంటే పూర్తిగా సంగీతానికి అంకితం అయిపోలేదు అవి. అంటే ఒకే రాగంలో ప్రిస్క్రైబ్డ్ గా ఉండాలి అనే నియమం లేదు వాటికి. కనుక ఇప్పుడు అన్నమాచార్య కీర్తనలు కూడా వారు పాడిన రాగాలు వేరు, రాగి రేకుల మీద మనకు వాడబడిన రాగాల పేర్లు కూడా వేరు. అవి ఈనాటికి దొరకవు ఆ రాగాలన్నీ. వాటికి మళ్ళీ పేర్లు మార్చబడ్డాయి, స్వరూపం మారింది, ఆ పాడే వాళ్ళ విధానాన్ని బట్టి ఎన్నో మార్పులు అందులో చోటు చేసుకున్నాయి. కనుక వీటికి సౌలభ్యం ఏమిచ్చారు అంటే ఒకే రాగంలో పాడాల్సిన అవసరం లేదు. తర్వాతి రాగాలలో రాగకర్తలు, వాగ్గేయకారులు వీళ్ళందరూ అడాప్ట్ చేసుకొని వీటినన్నిటినీ కొన్నిటిని సేకరించి వేరే వేరే రాగాలలో కూడా వాటిని ప్రచారంలోకి తీసుకొచ్చారు. నారాయణ తీర్థుల వారు ఇవే రాగాల్లో మాత్రం వాడలేదు. అప్పుడున్న రాగాలు వేరే ఉన్నాయి, దేశాది రాగాలని, రసాళి రాగాలు, రకరకాల పేర్లతో ఉన్న రాగాలు అవి. ఇప్పుడు అవి వాడుకలో కూడా లేవు కొన్ని రాగాలు. కనుక వాగ్గేయకారులు తర్వాత వచ్చిన వాళ్ళు అనేక రకాల రాగాలను ఉపయోగించి వాటిని తయారు చేసి మనకి అందించారన్నమాట. రసాళి రాగం అండి, అది ఎప్పుడు వినలేదు. నేను వినలేదు, పేరు మాత్రమే విన్నాను. చాలా అద్భుతమైన రాగాలు ఉన్నాయి, మంచి మంచి పేరు. అవన్నీ కూడా ఏదో మన వీణాపాణి గారు అంటూ ఉంటారు. వీణాపాణి గారు తెలిసే ఉంటారు మీకు. తెలుసండి, వారు ఓగేటి వెంకట రమణమూర్తి అని గుంటూరు దగ్గర రావెల వాళ్ళది. వారు గుంటూరులో లా చదివేటప్పుడు మా ఇంటికి వచ్చేవారు. మా అమ్మగారి వైపు బంధువులు అనమాట, అంటే తెలిసిన వాళ్ళు, పక్క వాళ్ళు. వచ్చి కూర్చుని కబుర్లు అవి చెప్పుకునే వాళ్ళం. ఆయన హార్మోనియం బాగా వాయించేవారు. హార్మోనియం వాళ్ళ తాతగారి దగ్గర నేర్చుకున్నారట. తొక్కుడు హార్మోనియం కూడా వాయించేవారు. స్వయం పాటలు రాసి బాణీలు కట్టేవారు. నాకు ఒక 2 పాటలు కూడా మీరు ఇంకో మాట కూడా చెప్పారు శాంతిశ్రీ గారు. చిన్నప్పుడు హాల్లోకి వెళ్తే నేల టికెట్లు ₹10 కదా, అప్పుడు వంగరోడు వచ్చాడ్రా అనేవాళ్ళు. అంత అవును అవును అండి, ఎంత పాపులర్. మీరు కూడా ఆ నేపథ్యం నుంచి వచ్చారు. అవే జీన్స్, ఆర్టిస్టిక్ జీన్స్. అంతే, చాలా చాలా గొప్ప విషయం. ఆయన కూడా అందాలు చిందే ఓ చందమామ రావేల ఈ వేళ మా కోసము, వెన్నెల్లో విహరింప సంతోషము, అందాలు చిందే ఓ చందమామ, విలువైన పూలమ్మ మామల్లెలు విరబోసి నవ్వేటి సిరిమల్లెలు, విలువైన పూలమ్మ మామల్లెలు విరబోసి నవ్వేటి సిరిమల్లెలు, సొగసైనవే సిగ కనువైనవే, సొగసైనవే సిగ కనువైనవే, పరిమళమే చిందే కుసుమ పరాగాలే, అందాలు చిందే ఓ చందమామ. ఇది వారి సృష్టే, పాట సంగీతం రెండూను నాకు నేర్పించిన పాట. సమయం వచ్చింది కనుక అందుకున్నాను. కర్ణాటక సంగీతంలోని కృతుల్ని, వాటిల్ని ఫ్యూజన్ కింద మార్చి ఇప్పుడు అందరూ పాడుతూ ఉన్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటో మన ప్రేక్షకులకు ఒకసారి తెలియచెప్తే బాగుంటుంది. ఇప్పుడు కర్ణాటక సంగీతం అనేది అత్యున్నతమైన, ఉచ్చమైన, ఉన్నత స్థితిలో ఉన్నటువంటి ప్రక్రియ శాస్త్రీయ సంగీతం. ఈ శాస్త్రీయ సంగీతాన్ని మన దగ్గరికి మనమే లాగి దానిలోకి సొంతగా ప్రవేశించి కొత్తదనాన్ని సృష్టించాలనే అపోహతో చిలవలు పలవలు చేసి ఒక రూపాన్ని మార్చేసి మనం చేయటం అనే దానికన్నా మనమే ఆ ఎత్తుకు ఎదిగి ఆ స్థాయిని అందుకునే ప్రయత్నం చేయటమే సరైనది, సమంజసం అనే నా అభిప్రాయం.
ఇవాళ రేపు ఏమైతోందంటే చిన్న చిన్న స్వరపుచ్చాలు, స్వర ప్రయోగాలు ఉన్నటువంటి గీతాలు, వర్ణాలు వాటిల్లో నుంచి కూడా స్వరాలను తీసేసుకొని వాటిని ఆలపించి అవే గొప్ప ప్రయోగాలుగా చలామణి చేసుకుంటున్నటువంటి ఈ రోజుల్లో కర్ణాటక సంగీతాన్ని ఫ్యూజన్ ద్వారా చేయటం అన్నది ఒక ప్రయోగంలాగా మనం హర్షించాలే తప్ప దాన్ని అంగీకరించడం అన్నది సరైన పద్ధతి కాదు. ఆ స్థాయిని దించటం అన్నది మనం చేయకూడదు. చేతనైతే మనమే ఆ స్థాయిలోకి వెళ్ళి అందుకొని దాని యొక్క మాధుర్యాన్ని, గొప్పతనాన్ని గుర్తించి మనం కూడా అందులో ప్రావీణ్యాన్ని సంపాదించడానికే ప్రయత్నం చేయాలి. సనాతన ధర్మానికే పీట వేస్తాను నేను. శాంతిశ్రీ గారు. నేను చిన్నప్పుడు చదువుకున్నటువంటి అంశాలన్నీ కూడా ఒక అనుభవంతోనూ ఒక అవగాహనతో ఇవాళ నాతో చెప్పించడం అన్నది నాకు నచ్చింది. స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ ఉద్దేశం కూడా అదే. ఎంతో మంది, కనీసం కొంతమంది, అందరూ కాకపోయినా కొంతమంది అయినా వీటి ద్వారా మీలాంటి అతిథులు చెప్పిన సూచనలు పాటించి వాటిని మార్గదర్శకాలుగా చేసుకొని ఒక కొత్త తరానికి పునాది వేశారు అని అంటే మనం అందరం సఫలీకృతం అయినట్లే. చాలా సంతోషం అండి, మీరు ఈ రోజు ఇంత సమయం మా కోసం, మా ప్రేక్షకుల కోసం వెచ్చించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలండి. హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పించుకుంటున్నానండి మీ ఇద్దరికి. ఎంతో ఓపికగా నాతో మాట్లాడించారు. ఈ కార్యక్రమాన్ని ముక్తాయింపు చాలా బాధాతప్త హృదయంతోనే అనిపిస్తోంది. ఎందుకంటే అలాంటి పారవస్యంలోకి మన భావాలన్నింటినీ కూడా లీనమైపోయేటట్టు చేస్తుంది ఆవిడ పాట, శ్రీమతి శాంతిశ్రీ గారు. అమ్మా, ఈ ప్రవాహంలో మరొక వేదిక మీద మరొక అంశంతో మళ్ళీ మీ మాటని పాటని విని మా తృష్ణను మీరు తీర్చవలసిందిగా మిమ్మల్ని హృదయ సమస్తంతో వేడుకుంటూ, మరొక్కసారి మీరు మీ పల్లవితోటి మళ్ళీ మమ్మల్ని ఒక కార్యక్రమం ద్వారా మీ పాట కోసం ఎదురు చూసే ఆ వేదనను శమింపజేయవలసిందిగా కోరుకుంటున్నాను. సదా పాలయ సార సాక్షి సమానరహిత మోహనాంగీ, సదా పాలయ సార సాక్షి సమాన రహిత మోహనాంగీ, సదా పాలయ సార సాక్షి సమాన రహిత మోహనాంగి, సదా ఆ చల్లని తల్లి మనల్ని చల్లగా ఎప్పుడు చూడాలని కోరుకుంటూ